4వ అధ్యాయం గలతీ అపొస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవాలి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచుకయున్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు పత్రికలు రాస్తారు. అవన్నీ కూడా చాలా శ్రేష్టమైన పత్రికలు. నేటికి కూడా అవి చాలామందికి అర్థం చేసుకోవట్లేదు. పేతురు గారు ఆ పత్రికల కోసం ఏమని చెప్పారంటే, మన సహోదరుడైన పౌలు రాసిన పత్రికలు అవి ఇంకా చాలామందికి అర్థం అవ్వట్లేదు, విద్య విహీనులు వాటిని అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పారు. అవి అర్థం చేసుకోవడానికి, అందులో కొన్ని సంగతులు అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరం అన్నాడండి. ఈయన మొదటి అపోస్తలుడు పేతురు గారు. మొదటి అపోస్తలుడైన పేతురు గారు తర్వాత వచ్చిన అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు కొన్నిటిని అర్థం చేసుకోవడం చాలా కష్టతరంగా ఉన్నాయి అని చెప్పాడు. నేను చెబుతున్న మాట ఏంటంటే, ఈ గలతీ సంఘానికి వీళ్ళకి రాస్తూ మీ యందు క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచుంది అన్నాడు. జాగ్రత్తగా నా మాటలు వినండి దయచేసి. మరలా ప్రసవ వేదన కలుగుచుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మరలా అనే మాట వాడాడంటే ఆల్రెడీ ఒక స్థాయికి వాళ్ళు ఎదిగారు. ఒక స్థాయి భక్తి వాళ్ళకి తెలుసు. ఒక ఉన్నతమైన స్థితికి వారు ఎదిగి ఆ పై స్థాయికి వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు మరలా ఏం చేశారు చెప్పండి? వెనక్కి. అది బాధ. అసలు భక్తి తెలియని వారు, పరిశుద్ధ జీవితం లేనివారు, యథార్థత లేనివారు, ఈ ఉపదేశం తెలియని వారు కాదు. మనం ఆలోచించుకుంటే, నేను వాక్యం చెప్తుంటే మీరు చాలామంది బలపడుతున్నారు లేదా? సరే, ఆరాధన చేస్తుంటే చాలామంది బలపడుతున్నారు. నేను అనుకుంటున్నాను అలాగని. మరి నా సంతోషమేనా అంటారా? లేదు. మొన్న జరిగిన యేసయ్య ప్రేమ పండుగలో చెప్పిన వర్తమానం పట్టుకొని నేను దేవుని చాలా స్తుతించాను. చాలామంది మిస్ అయ్యారు. చాలా అద్భుతమైన విషయాలు, తగ్గింపు గురించి మాట్లాడాడు. అది విన్న తర్వాత నేను కూడా ఇంకా తగ్గించుకోవడం మొదలుపెట్టాను. నాకు వ్యక్తిగతంగా దేవుని ఎదుట తగ్గించుకోవడం మొదలుపెట్టాను ఇంకా కొన్ని విషయాలు. అయితే నేను వర్తమానం చెప్తుంటే మన పెద్దయ్య గారు చెప్పిన వర్తమానాలు అంటే మనందరం బలపడతామా లేదా? చెప్పాలి. చాలా బలపడతాం కదా. 25, 26, 27 తారీఖులు బాగా బలపడతారు. కానీ దేవుడు మిమ్మల్ని బాగా బలపరుస్తాడు. ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్తో, ఎదురుచూపుతో ఆ మీటింగ్స్ కోసం నేను కూడా చూస్తున్నాను. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి. హల్లెలూయా. మరి పౌలయ్య గారు ప్రసంగం చేస్తుంటే, పౌలయ్య గారు పత్రికలు వ్రాస్తుంటే, పౌలయ్య గారు మర్మాలు అసలు అప్పుడే తాజాగా ఆయనకే బయలుపరచబడిన విషయాలు, ఆ విషయాలు వాళ్ళ సంఘాలకి, తన ద్వారా బలపడుతున్న వారికి, ఆయన కన్న బిడ్డలకి ఆయన చెప్పుకుంటూ ఉంటుంటే వాళ్ళు ఎంత బలపడి ఉంటారు? నాకు గట్టిగా ఆమె చెప్పారు, పెద్దయ్య గారు గట్టిగా ఆమె చెప్పారు, ఇంకా పెద్దయ్య గారు గట్టిగా చెప్పట్లేదు మీరు కదా. మరి ఎంత బలపడి ఉంటారు ప్రియులారా? ఆ మాటలు ఎంత అర్థమై ఉంటాయి దేవుని బిడ్డలారా? ఆలోచించండి కదా. అంటే పౌలు గారు వర్తమానాలు, ఆ స్థాయి, ఆ ఉన్నతమైన అనుభవం అండి. కొత్త నిబంధనలోనంటండి అసలు దేవుని ప్రత్యక్షతలకి ఈయన గృహ నిర్వాహకుడిగా ఉన్నాడంట. ఈయనతోటే కొన్ని ప్రత్యక్షతలు ఏమైనాయి అంటే ప్రారంభమైనవి అంటండి. నాన్న మీ ఇద్దరు ఎలా వచ్చి ఇక్కడ కూర్చోండి, రెడ్ జరగరా, ఇంకా మీ ఇద్దరు ఎలా వచ్చు, చలాగ్గా రావాలి స్పీడ్గా, ఇక్కడ కూర్చో, అది అలా జరపరాక్ష, ఇటు తిరిగిపోండి, నా వైపు చూస్తూ వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. ఎంత బలపడి ఉంటారు పౌలు గారు ప్రత్యక్షతలకి, పౌలు గారి యొక్క మాటలకి వాళ్ళు ఎంత దేవునికి దగ్గరే ఉంటారు ఆలోచించండి కదా. అయితే ఇప్పుడు అంటున్నాడు, మీ నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక నిజమైన దైవజనుడు అని ఒక వ్యక్తి, ఎవరు నిజమైన దైవజనుడు అయితే అతడు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే అండి,
దేవుడు అతను పిలుచుంటే, దేవుని ఆత్మచేత నడిపించబడుతుంటే, సంఘం గురించిన అవగాహన, ఆ భారం, ఆ సమర్పణ అతను ఉండుంటే ఖచ్చితంగా ఆ దైవజనుడికి, ఒక నిజమైన ప్రతి దైవజనుడికి ప్రసవ వేదన అనేది ఉంటుంది. ఈ విషయం పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకి బాగా అర్థమవుతుంది. పురుషులకి అర్థమవుతా? మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు నొప్పులు పడ్డారా? చెప్పండి. పోనీ అలాగే ఏమైనా ఉందా? నా కోసం కొంచెం నొప్పులు పడండి అనుకుంటుందా? దేవుడు ప్రారంభంలోనే పాముగడికి ఇచ్చేది పాముగడికి ఇచ్చాడంటే, ఆదాముకి ఇచ్చేది ఆదామేమో చెమట ఓర్చుతూ కష్టపడి జీవితకాలం అంతా కూడా శ్రమ పడాలి. చాలామంది ఆదాంలో ఇప్పుడు పొద్దున్న లేచి సంచి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆదాంలో మనం చూస్తున్నాం కదా, సాయంత్రం దాకా నలిగిపోతుంటారు. స్త్రీకేమో పిల్లలు పుట్టేటప్పుడు అయితే మరణం, లేదంటే జీవం. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి స్త్రీ కూడా మరణించి మరలా తిరిగి బ్రతికినట్లే డెలివరీ టైంలో. ప్రైజ్ ది లార్డ్. అందుకే కదండి చిన్నతనంలో మరి ఒక అమ్మ, పెద్దమ్మ గారు ఉన్నారు, ఆమెకి ఇంచుమించు 11 మంది పిల్లలండి. ఎంతమంది అండి? ఆ ఊరు నిండా వాళ్ళే ఉన్నారు మొత్తం. నిజమండి, ఆ ఊరు నిండా వాళ్ళే ఉన్నారు. మా పెద్దనాన్న, మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య చంద్రరావు గారు అని పేరు. ఆ ఊరు వెళ్తే నన్ను చాలామంది తాత అంటారు, కొంతమంది పెద్దనాన్న అంటారు, కొంతమంది చిన్నాన్న అంటారు, కొంతమంది బాబాయ్ అంటారు, కొంతమంది ఏ రకరకాలుగా పిలుస్తారు. వెళ్ళడం మానేశాను. ఏంటో బాబు ఊరి నిండా ఇలా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఊరు నిండా వాళ్ళే ఉన్నారండి. ఏకంగా 11 మంది పిల్లలంటే వాళ్ళ సంతానం ఎంత అయిపోయారు? వాళ్ళ సంతానం ఊరు నింపేశారు మొత్తం. వీళ్ళందరికీ ఎవరైనా ఒక మంచి ముఖ్యమంత్రి కాన్లే ఇస్తే పలానా కాన్లే అని పెట్టేసుకొచ్చు అనమాట అండి. అంత జనం ఉన్నారు వాళ్ళు అండి. అలాగే ప్రసవ వేదన, దేవుని బిడ్డలారా, ప్రసవ వేదన చాలా ఇంపార్టెంట్, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ప్రసవ వేదన పడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మరణిస్తారా, బ్రతుకుతారా? భర్త కూడా చాలా టైంలో ఆ ప్రసవ వేదన పడుతున్నప్పుడు స్త్రీ బయట తిరుగుతూ ఉంటాడు. టెన్షన్, ఏమైపోద్ది ఏంటని. ఒకసారి ప్రార్థన చేయమని ఫోన్ చేసినాడు, 30 సార్లు ప్రార్థన చేయమని ఫోన్ చేస్తాడు. ఏమైపోద్దో, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇద్దరు బాగుండాలి అని చెప్పి. నార్మల్ డెలివరీలు చాలా తక్కువ అవుతున్నాయి, మ్యాక్సిమం ఎక్కువ శాతం ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెబుతున్న విషయం ఏంటంటే, స్త్రీలకి బాగా అర్థమవుతుంది ఈ ప్రసవ వేదన కొరకు మీరు మీ భర్తలకి వివరించాలి. పౌలయ్య గారు చెబుతున్న మాట ఏంటంటే, ఒక నిజమైన దైవజనుడు, భారం కలిగిన దైవజనుడు, సమర్పణ కలిగిన దైవజనుడు, ఒక నిజమైన దైవజనుడు అంటండి సంఘమును ఎప్పటి వరకు సంఘము కోసం ప్రసవ వేదన పడతారు తెలుసండి? వీళ్ళందరినీ క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. ఆమేన్ చెప్పండి. రాకడలో వీళ్ళు ఎత్తబడి గుంపులో ఉండాలి, పరిశుద్ధుల సమూహంలో చేర్చబడాలి. వినాలి ఈ మాటలు. నేను మరలా మిమ్మల్ని వినండి అనే పరిస్థితి రాకూడదు. పరిశుద్ధుల సమూహంలో ఏమవ్వాలి? చేర్చబడాలి. అక్కడికి ఎదిగే వరకు, ఆ స్థాయికి వచ్చే వరకు, ఆ పరిస్థితికి ఎదిగే వరకు ప్రతి వ్యక్తి కోసం దైవజనుడికి ఏంటో తెలుసండి? పురుటి నొప్పులు. మీకు ఈజీగా చెప్పాలంటే, అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రసవ వేదన, మానని ప్రసవ వేదన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదలెట్టిందండి బాబు. ప్రసవ వేదన, భయంకరమైన ప్రసవ వేదన అనుభవిస్తారు. పౌలయ్య గారు అంటున్నారు, మరలా మీ నిమిత్తం నాకేం కలుగుతుందంటే ప్రసవ వేదన. ఇప్పుడు నేను అంటాను, మనలో ఎవరైనా క్రీస్తు స్వారూప్యం మనకు వచ్చేస్తే, దేవుడు కోరుకున్నట్టు మనం మారిపోతే, దేవుని స్వారూప్యం మనకు వచ్చేస్తే, దేవుని గుణగణాలు, దేవుని లక్షణాలు మనకు వచ్చేస్తే, దేవుడు కోరుకున్నట్టుగా మనం మారిపోతే, ఆయన రూపంలోకి మనం వెళ్ళిపోతే, దైవజనుడికి ఏం తగ్గించిన వాళ్ళు అవుతాం? మంజు, ఏం తగ్గించినట్టు అవుతాం? ఇక్కడే ఉన్నావా? ఓకే, హల్లెలూయా. ప్రసవ వేదన ఏం చేసిన వాళ్ళు అవుతామంటే తగ్గించిన వాళ్ళు అవుతాం. ఒకవేళ ఇంకా దైవజనుడు వర్తమానం చెప్పే కొద్దీ, మనల్ని సరిచేసే కొద్దీ, వర్తమానాలు వింటున్న కొద్దీ, అనేకమైన విషయాలు మన దగ్గరికి వస్తున్న కొద్దీ, ఇంకా రివర్స్లో మన జీవితం, మన నడవడిక, మన వైఖరి, మన భారం లేని వారుగా, ఇంకా పాపం చేస్తూ, మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతూ, అసలు ఏమీ పట్టింపు లేని వారుగా ఉంటుంటే ఏమవుతుందో తెలుసండి? దైవజనుడికి ప్రసవ వేదన ఏమైపోద్ది?
ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి సురేష్ గారు, ఇటు చూస్తూ నా వైపు చూస్తూ. ఓకేనా దేవుని బిడ్డలారా? ఇక్కడ ఎందుకు మరలా మీ విషయమై ప్రసవేదన అన్నాడంటే, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి వారిని సిలువ వేసిన క్రీస్తునంట కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడంటాడు పౌలు గారు గలతీ సంఘానికి. మరలా వీళ్ళు తక్కువ వాళ్ళ, ఏ సంఘానికి లేని సమర్పణ ఉంది వీళ్ళకి. ఏంటి తెలుసండి, పౌలయ్య గారికి కళ్ళు జబ్బు ఉందంట, కళ్ళు సమస్య ఉందంట. కళ్ళు సమస్య ఉంటే ఆ కళ్ళు సమస్య గురించి ఈ గలతీ సంఘం అంటండి ఆయన నిమిత్తం కళ్ళు పీకేసి ఇచ్చేస్తామన్నారంట. ఏం చేస్తున్నారంటండి? కళ్ళు తీసేసి పౌలు గారికి ఇచ్చేస్తానంట. మా కళ్ళు ఏముందయ్యా, నీ కళ్ళు ఉంటే ఇంకా ప్రత్యక్షతలు చెప్తావు, ఇంకా లోతైన విషయాలు చెబుతావు, ఇంకా నువ్వు అన్వేషణ చేస్తావు, ఇంకా అనేకమైన విషయాలు తెలియజేస్తావని కళ్ళు పీకేసి కూడా ఇచ్చేద్దాం అనుకున్నారంట పౌలు గారికి. అంత సమర్పణ కలిగిన సంఘం అండి ఎవరో గలతీ సంఘం. అసలు ఇంకా కళ్ళు పీకేసి ఇచ్చేసారంటే ఏ స్థాయి అండి అది? శ్రీకాకుళంలో ఒక పాస్టర్ గారు మందిరం కడుతుంటే ఒక సిస్టర్ అంటండి ఆ మందిరం నిమిత్తం కిడ్నీ అమ్మేసి 3 లక్షలు ఇచ్చిందంటండి. మనదాకా కానుకలు అదేదో ఈఎంఐ ఇది ఎవరెంత కడితే కట్టనన్నాడు, ఇప్పుడు మొత్తానికి వస్తూ కళ్ళు అవయవాల దగ్గరికి వచ్చేసినట్టున్నాడు బాబు. నేను ఏం చేసుకుంటానండి? ఎక్స్ట్రాగా కిడ్నీలు ఎంత తగిలించుకుని తిరుగుతానంటే స్పేర్ పార్ట్ ఉంటుందని. నాకేం అవసరం, అక్కడ జరిగింది చెబుతున్నాను. వాళ్ళ సమర్పణ. మీకు విషయం తెలుసా, మీ ప్రార్థనా జీవితమైనా, మీ అభిషేకమైన, మీ ఆశీర్వాదమైన, మీ దీవెనైనా మీరు వృద్ధి పొందాలని ఎందులో ఉంటుందో తెలుసండి? మీ సమర్పణలోనే ఉంటుంది. అదే సీక్రెట్. ఓ దైవజనుడు వాడబడాలంటే దేవుని కృప, రెండోది అతని యొక్క సమర్పణ. నేను వద్దు ప్రభా, ఈ మీటింగ్లు తిరగలేను ప్రభా, ఓ మూలన కూర్చుని సంఘం చూసుకుంటాం ప్రభా అన్నాను అనుకోండి, నేను వెరీ నెక్స్ట్ మినిట్ నా మీటింగ్లు ఆగిపోతాయి. హల్లెలూయా. ఎంత భారమైన, ఎంత కష్టమైన, ఎంత శ్రమైన, ఎంత భయంకరమైన పరిస్థితి వెళ్తాను ప్రభా అని అంటే ప్రభు ఏం చేస్తాడంటే తీసుకువెళ్తాడు. వెళ్ళి చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట అన్నాడంటే 3వ అధ్యాయం మొదటి నుండి చదవండి. గలతీ. ఓ అవివేకులైన గలతీయులారా, సత్యమును అనుసరింపకుండునట్లు మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? అధ్యాయం ప్రారంభించడమే ఓ అవివేకులైన గలతీయులారా. అన్నా, అక్క, చెల్లి, తమ్ముడు, ఒకసారి రెఫరెన్స్ అలా చూసి వెంటనే నా వైపు చూడండి, రాసుకొని చూసుకో, అలా నోట్ చేసుకుని నా వైపు చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు అని ఏం చెప్తున్నాడు చదవండి. సిలువ వేయబడిన వాడై యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రత్యక్షముగా ప్రదర్శింపబడిన కదా. చూసారండి, అంటే ప్రత్యక్షంగా యేసు ప్రభుని సిలువేస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా గలతీ సంఘానికి అంటండి స్పష్టంగా వివరించి చెప్పాడంటండి. ఎవరో ఒక్కొక్కరు చెబుతూ ఉంటుంటే మన కళ్ళ ముందు అలా కనబడుతున్నట్టు ఉంటుంది. నాలాంటి అమాయకుడు చెప్పాడు అనుకోండి, ఏమీ అర్థం కాదు. అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. పౌలయ్య గారు చెబితేనంటండి కళ్ళకు కట్టినట్లుగా దేవుని బిడ్డలారా, సిలువ మరణాన్ని, ఆ సిలువ శ్రమల్ని, ఆ గాయాల్ని, దేవుడు పొందిన గాయాలు, దెబ్బలు, వీటన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళకి చూపించాడంటండి పౌలయ్య గారు. చదవండి ఇప్పుడు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ఎక్కువ నేను సిలువ కోసం మీకు చెప్పాను, ఇది మాత్రమే మీ వలన అసలు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఏది బోధించాడో దైవజనుడు, ఏది మీకు ప్రకటించబడుతుందో, ఏది మీ దగ్గరికి వచ్చిందో అది మీ దగ్గర ఫలముగా చూడాలని దైవజనుడు ఆశిస్తాడా లేదా? చెప్పండి. అది కనబడకపోతే చాలామంది ఏమనుకుంటారంటే వాక్యముకు సంబంధమైన ఫలములు వాళ్ళ దగ్గర కనబడవు, కానీ శరీర సంబంధంగా ఏదో చేసి మనం తృప్తిపరుద్దాం అనుకుంటారు. అది కాదండి. మీలో ఎవరిలైనా వాక్యానికి సంబంధించిన క్రియలు, వాక్యానికి సంబంధించిన ఫలాలు, వాక్యానికి సంబంధించిన నడవడిక, వాక్యానికి సంబంధించిన వైఖరి, ఉపదేశానికి తగ్గ నడవడిక మీలో కనబడింది అనుకోండి, ఆ రోజు నాకు కోట్ల రూపాయలు కానుకిచ్చినంత సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. చాలామంది ఇక్కడ లేరు. ఆహా, ఈ వర్షం పూట పకోడీ వేసుకుని తినకూడదు. ఎందుకు వచ్చినాను ప్రార్థనకి? అక్కడే ఉన్నారు. ఎల్లగానే కలిపేసుకుని వేసేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి తల్లు చెప్పండి.
ఆ సిలువ స్పష్టంగా వారికి దేవుని బిడ్డలారా అర్థమయ్యేటట్టుగా పౌలయ్య గారు ఏం చేశారంటే వారితో అర్థమయ్యేటట్టుగా బోధించాడంటే పౌలయ్య గారు. అది మాత్రమే కనబడాలని నేను ఆశపడుతున్నాను, అది మీ దగ్గర అడగాలని ఆశపడుతున్నాను, అది తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ముగించారో చూడండి ఒకసారి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వింట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? ఎంత దారుణము చూసారండి. మొదట వీళ్ళ ప్రయాణం ఎలా ఉందండి? వెరీ గుడ్. ఎలా ఉందండి? బిగినింగ్ చాలా బాగుంది, ఎండింగ్ శరీరానుసారంగా నడుస్తున్నా కొంచెం పోనీ ఏదో ఈ రూట్లో కొద్దు నడుస్తున్నా శరీరానుసారంగా ఏకంగా పరిపూర్ణులు అయిపోయారు అంటండి. ఎందులో పరిపూర్ణులు అవ్వాలి? ఆత్మలో పరిపూర్ణులు అవ్వాల్సిన వాళ్ళు. ఒకప్పుడు పరిశుద్ధంగా బ్రతికిన వారు, ఒకప్పుడు దేవుని మాట ఎత్తితే కలలో కన్నీళ్ళు వచ్చిన వారు, ఒకప్పుడు ప్రార్థన అంటే గంటల గంటలు ప్రార్థన చేసిన వారు, దేవుని సన్నిధిని ప్రేమించిన వారు, మందిరాన్ని ప్రేమించిన వారు, ఉపదేశాన్ని ప్రేమించిన వారు, వాక్యాన్ని ప్రేమించిన వారు, దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని కొరకు ఆశపడిన వీళ్ళు ఎలా మారిపోయారు? కళ్ళు కూడా పీకి ఇచ్చేద్దామని దైవజనుడికి ఇచ్చేద్దాం అనుకున్న వీళ్ళు ఎలా అయిపోయారు తెలుసండి? ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులు అయిపోయారు. అంటే ఇంకా వెతుకుదామనుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఆత్మ సంబంధమైన నడవడిక ఏమవట్లేదు, కనబట్టలేదు. వెతుకుదామనుకున్నా, అరే పోన్లే కొద్దిగా ఏదో రాంగ్ రూట్లు వెళ్ళి ఉంటారు, కొంచెం ఏదో తేడా చేస్తుంటారు, కొంచెం ఏదో వాళ్ళు నచ్చినట్టు వెళ్ళారు, కొంచెం ఏదో తేడా చేస్తుంటారు, సరేలే ఎక్కడైనా ఆత్మ సంబంధమైన కనబడతాయేమో అని అనుకుంటే కనబట్టలేదు. ఎందుకంటే మన దేవుడు మకమకలాడే జనుపునారని ఏం చేయడంట, అసలు ఆత్మ సంబంధమైనది కొంచెం కనబడినా వాళ్ళని అక్కడి నుంచి ఏం చేస్తాడంటే దేవుడు లేపుతాడు దేవుని పట్ల. కానీ వాళ్ళ ఆత్మానుసారంగా ప్రారంభం చాలా బాగుందంట, ఎండింగ్ ఎలా ఉందంటే శరీరానుసారులుగా పరిపూర్ణులైపోయారు. అసలు వాక్యం అనే ఆశ లేదు, వాక్యం చదవాలని ఆశ లేదు, ప్రార్థన చేయాలని ఆశ లేదు, దేవుడు అనే భయం లేదు, దేవుని కొరకు బ్రతకాలనే భయం లేదు. గుండెల్లో బాప్తిసం పొందాం, మనం దేవునికి మాట ఇచ్చాం, నిబంధన చేస్తాం, సంఘం కొరకు ప్రయాసపడాలి, దైవజనుడి కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, ఆత్మల కొరకు ప్రయాసపడాలి. అమ్మో దేవునికి మాట ఇచ్చాను, నేను నాకు నచ్చినట్టుగా నేను బ్రతకడానికి వీలు లేదని భయం లేకుండా ఏం చేస్తున్నారంట, అందులో పరిపూర్ణులు అయిపోయారంట. మీకు విషయం చెప్పనా, నా కళ్ళతో నేను చూశాను చిన్ననాటి నుండి ఇప్పటి వరకు దేవుని కృపలో చూస్తే, కొంతమంది భక్తి జీవితాలు, కొంతమంది సేవా జీవితాలు, కొంతమంది ప్రారంభంలో వారు నడిచిన విధానాలు, ప్రారంభంలో వారు దేవుణ్ణి వెంబడించిన విధానాలు, ప్రారంభంలో వారు పెట్టిన మీటింగ్స్, మంట, ఆ వైరాగ్యం, దేవుని కొరకు ఆ పరుగులు, తృష్ణ, చివరికి ఏమైపోయింది తెలుసండి? ఇప్పుడు చల్లారిపోయి శరీరానుసారంగా ఏమైపోయారు, పరిపూర్ణులు అయిపోయారు. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. పౌలయ్య గారు అంటున్నారు, అవివేకులైన గలతిల్లారు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? అసలే మీలో ఎవరైనా ఈ మాట మీరు వింటున్నప్పుడు ప్రారంభంలో నీ భక్తి ఎలా ఉంది, ఇప్పుడు నీ భక్తి ఎలా ఉంది? నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, ప్రారంభంలో భక్తి ఎలా ఉంది, ఇప్పుడు నీ భక్తి ఎలా ఉంది? ప్రారంభంలో దేవుని మీద ప్రేమ ఎలా ఉంది, ఇప్పుడు నీకు ప్రేమ. ఒకవేళ నీకు ప్రార్థన చేయాలని ఆశ ఉంది, భక్తి చేయాలని ఆశ ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉంది, బైబిల్ చదవాలని ఆశ ఉంది, శరీరం సహకరించట్లేదా? ఆశను చావనే ఒక ఆశను చావనే ఒక. కొంతమందికి ఎంతో ఆశ ఉంటుంది, గుండె నిండా పాట పాడాలి, ఆరాధించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఉపవాసాలు ఉండాలి, కన్నీరు కార్చాలి, శరీరం ఏం చేయదు. నేను అంటాను అలాంటి వారికి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు తెలుసా? నీ ఆలోచనలే తేడా కాదు, శరీరం సహకరించట్లేదు, కానీ నీలో ఆశ ఏమవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత లోతుకి ఊబిలో, ఎంత లోతుకి, ఎంత భయంకరమైన ఊబిలో మనం కూరుకుపోతామో, ఒక విలువైన మాట చెప్తాను, దేవుడు ఎంత లోతు కూరుకుపోతామో, మనం ఎంత లోతు కూరుకుపోయామో అక్కడికి వచ్చే దేవుడు అక్కడి నుంచి మనం లేపుతాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూరుకుపోయి అక్కడికి వచ్చే దేవుడిని లేపుతాడు చేయి పట్టి. అయితే నీలో ఆశ చావకూడదు, ఇందులో కూరుకుపోయి చచ్చిపోదాంలే అని అనుకుంటున్నాడు. 2 కప్పలు, జపాన్ కప్పలు అంటాడు. ఎక్కడ కప్పలండి? ఆటలను కూడా బతకనట్లేదు, ఆటలను కూడా తినేసి వాళ్ళు తయారైపోయారు. అయితే ఒక చక్కటి పెరుగు గ్లాసులు 2 ఉన్నాయంట. వినండి, చక్కటి పెరుగు గ్లాసులు 2 ఉంటే ఒక కప్పు వెళ్ళి ఎగిరి వెళ్ళి
ఆ పెరుగు గ్లాసులో పెద్ద పెరుగు గిన్నెలో పడిపోయిందంట. అలా 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 ఆ కప్ప కాళ్ళు జారిపోతున్నాయి, చేతులు జారిపోతున్నాయి, కాళ్ళు జారిపోతున్నాయి, చేతులు జారిపోతున్నాయి, కాళ్ళు జారిపోతున్నాయి, చేతులు జారిపోతున్నాయి. ఉండే కొద్దీ కొంచెం 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 దిగిపోయి అంటుందంటది అనుకుంటా, చచ్చిపోయాను, అయిపోయాను, నా జీవితం అయిపోయింది, చచ్చిపోయాను, ఇంకేముంది, అయిపోయాను 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 అని చెప్పి అలా మునిగిపోయి చచ్చిపోయిందంట కప్ప. ఇంకో కప్ప కూడా చిక్కటి పెరుగు దాంట్లో పడిందంట. ఇది కూడా మునిగిపోతుంది, కాలు జారిపోతుంది, చెయ్యి జారిపోతుంది, పడిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇంకా కళ్ళే కనపడుతున్నాయి. కప్పకి ముందే కళ్ళు బయటకు వచ్చేసి ఉంటాయి. కప్ప కళ్ళే కనపడుతున్నాయి, ఇంక అన్నీ అయిపోయినాయి. ఎందుకు నేను చావాలనుకుని ఈ చేత్తో ఒక దెబ్బ కొట్టిందంటే ఓపిక తెచ్చుకుని దేన్ని పెరిగి ఈ చేత్తో దెబ్బ కొట్టి, ఆ చేత్తో కొట్టి, అది కొట్టి, కాళ్ళు కొట్టి, చెయ్యి కొట్టి, అది కొట్టి, ఇది కొట్టి పెరుగును కాస్త మజ్జిగ చేసి దూకేసి వచ్చేసిందంట. హల్లెలూయా. పెరుగును కాస్త మజ్జిగ చేసి దూకేసి బయటకు వచ్చిందంటండి. అంటే నీలో ఆశ ఉంటే, దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటే, అయిపోయింది నా భక్తి, అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా ఆశ, అయిపోయింది నా పరిశుద్ధత అనుకోవద్దు. ఈ చేత్తో దెబ్బ కొట్టు సాతాన్ని, ఈ చేత్తో దెబ్బ కొట్టు, కాలుతో తన్ను గుర్తు ఒకటే, అవసరమైతే కొట్టి పైకి రా బయటకు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమైపోకూడదు, వీళ్ళు అవివేకులు అయిపోయి ఆగిపోయి ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఎక్కడ ఆగిపోయారండి? చాలామంది బళ్ళు ఎక్కడ ఆగిపోతాయి తెలుసండి? మారు మనసు బాగానే ఉంటుంది, పొందుతారు, పరిశుద్ధాత్మ పొందుతారు అండి, మెల్లగా వెళ్తూ ఉంటారు. ఎదుగుదల, ఉపదేశం, పరిపూర్ణత అక్కడికి వచ్చినప్పటికి బళ్ళు ఆగిపోతాయి చాలా బళ్ళు. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఎగ్జామ్ అండి. అది ఎంత పెద్ద ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ పేరేంటో తెలుసా? యేసు రూపంలో మారాలి. ఇంకో క్వశ్చన్ పేరేంటో తెలుసా? కొట్టిన వారిని క్షమించాలి. ఇంకో క్వశ్చన్ పేరేంటో తెలుసా? ప్రేమ చూపించాలి. ఇంకో క్వశ్చన్ పేరేంటో తెలుసా? ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు దేవుని ఆరాధన చేయాలి, ప్రతిరోజు దేవుని దగ్గరికి రావాలి. ఇంకో క్వశ్చన్ పేరేంటో తెలుసా? ఉన్నాయండి క్వశ్చన్లు. ఇక్కడికి వచ్చినప్పటికి గొప్ప పరీక్ష అండి, ఇది చాలా గొప్ప పరీక్ష. అయినా నువ్వు దేవుని సహాయం తీసుకుంటే, ఆయన సహాయం తీసుకుని ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలుసా? ముందుకు కొనసాగలుగుతా. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే, ఒకటి దేవునికి, రెండు నాకు, మూడు మీకు సంబంధించిన మాటలండి ఇవే. ఒకటి దేవునికి, రెండు నాకు, మూడు మీకు సంబంధించిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఎలా ముగించకూడదు మన యాత్ర? బైబిల్లో కొంతమంది ప్రారంభం బాగోదు, ముగింపు కూడా బాగోదు. కానీ బైబిల్లో కొంతమంది ప్రారంభం బాగుంటుంది, ముగింపు కూడా బాగుంటుంది. రూతమ్మ ప్రారంభం ఏమన్నా బాగుందా? ముగింపు చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ముగింపు ఎంత బాగుందో తెలుసండి? అంటాడు బోయాజు, నీ మొదటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. ఫస్ట్ క్రియల కంటే, ఫస్ట్ భక్తి కంటే, ఫస్ట్ ప్రేమ కంటే, ఫస్ట్ సమర్పణ కంటే నీలో ఇంకా పెరిగిపోయింది సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. ఆ సమర్పణలోకి దేవుని బిడ్డలైన మనందరం కూడా రావాలి. దేవుని బిడ్డలారా, ప్రారంభం ఎలా ఉన్నా, నేను అంటాను దేవుని బిడ్డలు, నీ ప్రారంభం బాగుండాలి, ముగింపు బాగుండాలి. ఒకవేళ ప్రారంభం బాగాలేదా, ప్రారంభం పోయిందా, అయినా ముగింపు అయినా ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సంసోను ప్రారంభం ఏంటండి? పచ్చి గాడి దవడ మీద 1000 మందిని చంపడం అండి, ఫిలిస్తీన్ని చంపేయడం, నక్కా పట్టుకుని దివిటీ పెట్టి శత్రువు చేలు కాల్చేయడం. ఎంత బాగుందండి ప్రారంభం. తుంట్లిరి చేయడం, నగరానికి అడ్డగడియలు తీసుకొచ్చి, అడ్డగడియలు కూడా వాటిని తీసుకొచ్చి భుజం మీద వేసుకొని తీసుకొచ్చేయడం. ఎంత బాగుంది ప్రారంభం. ముగింపు రాలేదు. మీరు ఆశపడండి దానికోసం కూడా. అయ్యా నా ముగింపు బాగుండాలయ్యా, మరణం వరకు నేను నిన్ను విడిచిపెట్టకూడదయ్యా, మరణం వరకు నా పరిశుద్ధతను కాపాడుకోవాలయ్యా, మరణం వరకు నా భక్తిని కాపాడుకోవాలయ్యా, మరణం వరకు నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలయ్యా, మరణం వరకు నా క్యారెక్టర్ని కాపాడుకోవాలయ్యా, మరణం వరకు నేను విడిచిపెట్టకూడదయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎలాగూ మీరంటండి క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలని దైవజనుడు ఏం చేస్తారని తెలుసండి? ఒకసారి చూడండి,
తెస్సలోనికి రాసిన పత్రిక, పౌలయ్య గారు తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8 చదవండి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి అందరూ. ఫీడింగ్ మదర్, ఫీడింగ్ మదర్, స్తన్యమిచ్చు తల్లి పిల్లల్ని ఏం చేస్తుందంటండి? గారము చేసినట్లుగా. బాగా వినాలి. ఇప్పుడు ఏ తల్లి అయినా వాడు పాలు తాగనంటాడు, ఏడుస్తాడు. ఇంకా విచిత్రం చెప్పమంటారా? పిల్లలు పాలు తాగుతున్నప్పుడు తల్లిని తన్నుతారు కాళ్ళుతో. చూడలేదు మీరు ఎప్పుడు? చూడలేదా కదా? ఫీడింగ్ మదర్ అంటే పాలిచ్చే తల్లి పిల్లలకి ఎలా గారం చేస్తుంది? ఆడు పాలు తాగనకు తాగడా అని పడద్దా? బలవంతంగా ఆడికి ఏం చేస్తుందంటే పాలు పట్టిస్తుంది, గారం చేస్తుంది. వాడు తల రుద్దుతూ ఉంటుంది, తాగినన్నా తాగినన్నా తాగినన్నా. ఏడిస్తే చాలు, ఆడు ఏడు వినపడగానే తల్లికి అర్థమైపోద్ది. ఒక 100 మంది పిల్లలు ఉండవండి ఇక్కడ, 100 మందిని గిల్లేయండి, గిల్లండి. 100 మందిని ఒకసారి ఆడవమనండి. ఎవరు పిల్లని ఎవరు ఏడిపోయింటే ఏం చేయగలరు? గుర్తుపెట్టేస్తారు. వాళ్ళకలాగా వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి ఇది నా పిల్ల, అది నీ పిల్ల, మారిపోయింది, ఇదేం ఉండదండి. కంగారుగా చర్చ అయిన తర్వాత వాళ్ళ పిల్ల ఉండదు, పిల్లండి మర్చిపోయాను, ఇద్దరు ఒకలా ఉన్నారు, తీసుకుని వెళ్ళి అనుకుంటారు. అక్కడనా ఇంటికి వెళ్ళి చూసుకున్నారే నువ్వేంట్రా. ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారని మనకి. చిన్నీకి ఒక పాప ఉంది, తేజకి ఒక పాప ఉందండి. చిన్ని పిల్లనేమో తేజ తీసుకుపోయి, తేజ పిల్లనేమో చిన్ని తీసుకుపోయి ఇంటికి వెళ్ళక బుట్టలోంచి తీసుకురే నువ్వేంట్రా, ఒరే మారిపోయాడండి, ఫోన్ చేసి తేజ తీసుకొచ్చి పిల్లోడు, మీ పిల్లోడు మాకు ఇచ్చి మా పిల్లోడు నీకు ఇచ్చేస్తున్నాం అంటారా? చెప్పరేటండి. గారం చేస్తారండి పాలు ఇచ్చే తల్లి పిల్లలకి. వాళ్ళు తన్నుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, ఎంతో గారం అనమాట. పాస్టర్ గారికి సంఘానికి ఉన్నది ఏంటండి? ఇక్కడ గారం ఎక్కువ చేస్తారని లేదండి ఇక్కడ. హల్లెలూయా. లేఖనాలు కరెక్ట్గానే చూసి చెబుతున్నాను. గారం ఎక్కువ చేస్తారని. గారం అంటండి చాలాసార్లు గారం చాలామందికి. సరే కొంతమందికి నా మీద కోపం చేసుకుంటారు, గారం తండ్రిని కదా. అయితే నేను అంటాను, ఇంకా చిన్నపిల్లలా ఉండమని కాదు, అలాంటి సంబంధం అంటండి పాస్టర్ గారికి సంఘానికి, పాస్టమ్మ గారికి సంఘానికి ఉన్న సంబంధం అలాంటి సంబంధం. నేను అంటాను, యేసు ప్రభు రెక్కలో ఇలా చాపుతాడు అండి, ఆయన రొమ్ము యొక్క పాలు తాగి మనందరం కూడా బ్రతుకుతాం. అందుకే నీతి సూర్యుని రెక్కల నీడ కిందకి మనం వచ్చి ఉన్నాం. ఆయన రెక్కలంటే ఏంటో తెలుసా? సంఘము దేవుని పెట్టారా. దైవజనుడికి సంఘానికి ఉన్న సంబంధం అలాంటిదండి. తెగిపోయి బంధాలు. అందుకే అందరూ కనబడాలి. ఏదైనా కూటమైతే అందరూ పలకరించుకోవాలి, అందరూ మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరిని పరామర్శించుకోవాలి. ఎవరైనా బిడ్డ కనబడ, చాలామంది బిడ్డలు చూడండి ఎగిరిపోయారు. ఎన్నిసార్లు పాలు ఇచ్చి పెంచాం వాళ్ళకి, చాలామంది కనబడలేదు. అరే నా బిడ్డలు ఇన్ని పాలు తాగుతున్నా బలం రాలేదు వీళ్ళకి, చిన్న వర్షానికే బెదిరిపోయారా. ఇదే వర్షానికి కిరాయిలకి వెళ్తారు, ఇదే వర్షానికి పనికి వెళ్తారు, ఇదే వర్షానికి ఫంక్షన్కి పిలిస్తే వెళ్తారు, ఇదే వర్షానికి డ్యూటీకి, ఇదే వర్షానికి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకో, ఇదే వర్షానికి ఎవరైనా చనిపోతే వెళ్తారు. కానీ ఆ అన్నిటికి ఆటంకం లేని వర్షం నాకు అర్థం కాదు, మందిరం ఒక్కదానికే ఆటంకం వస్తుందండి. చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేనికి ఆటంకం లేని వర్షం. మీలో చాలామంది బట్టలు తడిచిపోయినాయి, చాలామంది తడిచిపోయి వచ్చారు. కొద్దిగా 10 నిమిషాలు అటు ఇట్లో మొత్తం మీద చాలామంది వచ్చారు. కొంతమంది గొడుగులు పట్టుకుని వచ్చారు, బళ్ళు మీద వచ్చారు, ఆటోలు కట్టించుకుని వచ్చారు కదా. ఆ ప్రయాస దేవుడు చూడ్డా? చెప్పండి, చూస్తాడు ఖచ్చితంగా. పాలు ఇచ్చే తల్లికి
అంటే ఈ పిల్లోడికి ఎలాంటి బంధం ఉంటుందో సంఘానికి దైవజనుడికి అలాంటి బంధం ఉంటుందంట. అర్థమవుతుందండి? దైవ సేవకురాలకి దైవజనుడికి అలాంటి బంధం ఉంటుందంట. అతను అంటాడో, మేము మీకు ఉపదేశం చెప్పడం, లేఖనాలు చెప్పడం ఇది మాత్రమే కాదు, మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము తెగించాం, మా ప్రాణాలు మీకు ఇవ్వడానికి. ఒక రకంగా చెప్పమంటారా, ప్రతి సేవకుడు, నిజమైన సేవకుడు సంఘం కొరకే కరిగిపోతాడు. సంఘం కొరకే ఒకవేళ అనారోగ్యం పాలవచ్చు, సంఘం కొరకే నలిగిపోతాడు, సంఘం కొరకు ఆలోచించే. గుర్తుపెట్టుకోండి, ఓ పాస్టర్ గారిని చూసాను నేను హైదరాబాద్లో, వాక్యం చెప్తారు ఆయన. చాలా పెద్ద సంఘం, జుట్టు అంతా తెల్లగా ఉంటుంది. నాకు అర్థమైంది, జుట్టు తెల్లగా అయినప్పుడు పెద్ద సంఘం అయి ఉంటుంది అయిందని అనుకున్నా. ఆటోమేటిక్ తెలిపోయిపోద్ది జుట్టు. ఆలోచన అన్వేషణ. నేను అంటాను, ఇందులో కొద్దిగైనా మీకు పడితే, కొద్దిగైనా మీకు అర్థమైతే, ఈ భారం మీకు అర్థమైతే, నేను కూడా ఒక తండ్రికి బిడ్డనగా నా తండ్రిని బాధ పెట్టకూడదుగా, లేకపోతే తోటివారిని బాధ పెట్టకూడదుగా, తండ్రికి తగినట్టుగా కూతురుగా లేకపోతే కుమారుడిగా నేను బ్రతకాలి కదా, పాలు తాగి బ్రతుకుతున్నానుగా ఒక చోట, ఒక సంఘంలో, ఒక దైవజనుడి దగ్గర అనే ఆశ మీలో ఏమవ్వాలి? 11 చదవండి, 11, 12 కూడా చదవండి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొని వలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చూసారండి, ఇప్పుడు అక్కడ అలా చెప్పాడు, ఇక్కడేమో తండ్రి బిడ్డల ఎడల నడిచినట్లుగా. చెప్పండి, మీ ఎడల మేము నడుచుకుంటామే. చెప్పండి, మీలో ఎవరైనా మీ అందరి ఎడల తండ్రి ఎలా నడుస్తున్నాడో, తల్లి ఎలా నడుస్తుందో అలాగే నడుస్తున్నామా మేము? ఈ మాటకి చాలామంది సమాధానం చెప్పలేదు అనుకుంటున్నాను. తండ్రి బిడ్డల ఎడల ఎలా నడుస్తారో అలాగే మీ ఎడల నడుస్తున్నామా? సరే, తండ్రి ఎడల బిడ్డలు ఎలా నడవాలో మీరేం చేయాలి? ఒకవేళ ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నా, ఏ దైవజనుడు, ఏ సంఘానికి, ఎక్కడికి సంబంధించిన వ్యక్తివైనా, నీ దైవజనుడికి నువ్వు పిల్లలుగా బ్రతకాలి, నీ తండ్రికి నువ్వు పిల్లలుగా బ్రతకాలి. నీ తండ్రి నీకు, నీ పిల్లలకి తండ్రి ఏం చేయాలంటే బ్రతకాలి. దేవుని పట్ల హల్లెలూయా. పాలిచ్చు తల్లి ఎలాగూ గారం చేస్తుందో పిల్లల్ని, నిజమైన తండ్రి, నిజమైన సంఘ కాపరి, నిజంగా ప్రయాసపడుతున్నవారు, సంఘం కొరకు ఏడుస్తున్నవారు. ఒకసారి దైవజనుడి దగ్గర పాస్టమ్ గారు చెబుతున్నారు, నేను కూడా ఒకసారి మాట్లాడుకున్నాను. స్టార్టింగ్లో సేవకు వచ్చినప్పుడు మాకు ఏమి అనిపించేది కాదు, ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటో ఎవరికైనా ఏదైనా జరుగుతుంటే, ఎవరికైనా గాయం అవుతుంటే, ఎవరైనా హాస్పిటల్లో ఉంటుంటే, ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లేకపోతే సంఘానికి ఎవరైనా రాకపోతుంటే, కనబడకపోతుంటే చాలా వేదన. మీకు విషయం తెలుసా, మీరు ఎప్పుడు ప్రేయర్కి రారో, కనబడరో, అప్పుడు దైవజనుడికి ప్రసవ వేదన. లేటుగా వచ్చారా, ప్రసవ వేదన. మాట వినట్లేదా, ప్రసవ వేదన. ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారా, ప్రసవ వేదన. నిన్ను బట్టి ప్రసవ వేదన. అంటే ప్రసవ వేదన పడతాకే దైవజనుడు ఉన్నాడని చెప్పిన మాటలు ఏమీ లెక్క చేయకుండా నువ్వు ప్రసవ వేదన పడు అన్నట్టుగా నువ్వు బ్రతికావు అనుకో, అది ఆశీర్వాదం అంటారా? అక్కడ ఒక మాట అన్నట్టు, నీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడు వరకు ప్రసవ వేదన పడతాడంట. అంటే ఏంటి? క్రీస్తు స్వారూప్యం నీలో రావాలి. రోజుకి కరెక్టే. ప్రారంభంలో కోపం ఉంది, ఒక వర్తమానం విన్నా కోపం తగ్గాలిగా. ప్రారంభంలో ఆవేశం ఉంది, ఒక వర్తమానం విన్నాక ఆవేశం తగ్గాలిగా. ప్రారంభంలో అసూయ ఉండేది, ఒక వర్తమానం విన్నాక అసూయ తగ్గాలిగా. ప్రారంభంలో నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఏదో గొడవలు పెట్టి, లింకులు పెట్టి, కొండాలు చెప్పే వ్యక్తివి. ఒక వర్తమానం విన్న తర్వాత ఆ స్వభావం పోవాలిగా. మెల్లమెల్లగా క్రీస్తు స్వారూప్యం నీ దగ్గర రావాలిగా. ప్రారంభంలో పాపంలో బ్రతికావు, ప్రారంభంలో రాంగ్ కాంటాక్ట్లు ఉన్నాయి, ప్రారంభంలో నచ్చినట్టుగా బ్రతికావు, ప్రారంభంలో నీకు తోచినట్టు వెళ్ళిపోయావు. ఇప్పుడు వర్తమానాలు వినే కొద్దీ వాటి నుండి బయటికి రావాలిగా. అప్పుడు దైవజనుడికి ఏం కలుగుతుంది? నేను అంటాను, లోక సంబంధమైన ఇచ్చినా, మీరు ఏదైనా ఇచ్చినా కూడా సంతోషమే అది. అయితే మీలో ఆత్మ సంబంధమైన నడవడిక కనబడితే, ఆత్మ సంబంధమైన వైఖరి కనబడితే, ఆత్మ సంబంధమైన విధానం కనబడితే, దైవజనుడికి, దైవజనురాలుగా ఆ రోజు ఎంత సంతోషమో తెలుసండి. రూతమ్మని దేవుడు, బోయాజు శరీర సంబంధమైన ఏదైనా చూసి ఆశీర్వదించాడా? లేదండి. నీవు సైన్యములకు అధిపత్యకు యెహోవా యొక్క రెక్కల క్రిందకి, సురక్షితమైన రెక్కల క్రిందకి వచ్చావు, నువ్వు దీవిస్తపడతావు, ఇక్కడ నీళ్లు త్రాగు, వీళ్ళు వెనకాల ఉండి, ఈ పొలంలో ఉండి అన్నీ చెప్తుంటే, ఏమి చూసయ్యా పరదేశనైనా నా మీద ఎంత జాలి పడుతున్నావు? మీ అత్తకి నువ్వు చేసిందంతా నాకు తెలుసు. ఎందుకు గట్టిగా ఆమె చెప్పలేకపోతున్నారు దేవుని బిడ్డలారా?
మీ అత్తకు నువ్వు చేసిందంత నాకు తెలుసు. వాళ్ళ అత్తకి ప్రమాణం చేసినందుకు, నమ్మకంగా వెంబడించినందుకు, ఆ దైవజనురాల్ని, వాళ్ళ ఆత్మీయ తల్లిని నమ్మకంగా వెంబడించినందుకు, చేసిందంత నాకు తెలుసు. నువ్వు దీవించబడతావు, బహుమానం పొందుతావు, ప్రతిఫలం పొందుతావు. మీరందరూ కూడా ఒక రోజున దేవుని ఎదుట బహుమానాలు పొందాలి. ఒక విషయం తెలుసా, పరలోకంలో హృదయ రహస్యాలన్నీ బయటపడిపోతున్న దినమండి అది. అక్కడ నిలబెట్టి ఎంత మేకప్ వేసి మనం నడిచినా, ఎంత కవర్ చేసి బ్రతుకుతున్నా, అక్కడ నిలబడి దేవుడు ఒకవేళ నీకు పరలోకం వచ్చే అవకాశాలు ఉండుంటే ఆ రీతిగా బ్రతికితే హృదయ రహస్యాలన్నీ కూడా బయటపడిపోయే దినమంటది. ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క బుక్ ఉంటుంది, అవన్నీ ఓపెన్ చేస్తాడు. చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా హృదయ రహస్యాలన్నీ ఏమయ్యే రోజు అండి అది? ఏమన్నా ఏ రోజు అది? హృదయ రహస్యాలన్నీ కూడా బయటపడే రోజు ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలో, ఎంతగా మనం అప్పగించుకోవాలి, ఎంత సమర్పణగా ఉండాలో. ఎవరైనా రివర్స్గా పరిచయం కొరకు, దైవజనుడి కొరకు, తోటి వారి కొరకు, వేరే సేవకులు మాట్లాడుతుంటే కాముగా ఉండమని చెప్పాలి, మాట్లాడొద్దని. అది కూడా సీరియస్గా కాదు, ప్రేమతో. చేస్తున్న పరిచర్య కనబడుతున్నప్పుడు, జరుగుతున్న కార్యాలు కనబడుతున్నప్పుడు, ప్రయాసంతా కనబడుతున్నప్పుడు, ఆ త్యాగం అంతా కనబడుతున్నప్పుడు మనకి నోటికి ఏదో వస్తుంది, మనం ఏం చేయకూడదు. కొంతమంది మాట్లాడతారు భయం లేనోళ్ళు. వాళ్ళకి భయమా ఏమన్నా? ఎంత మాట అయినా ఎవరినైనా మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. భయం లేదు కాబట్టి. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ 4వ అధ్యాయం 14వ వాక్యం నుండి చదవండి. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. అసలు ఆ మాట ఎంత బాగుందో చూడండి. నా వైపు చూడండి. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, నా వైపు చూడండి. ఒక దైవజనుడు మిమ్మల్ని ఖండించిన, కొన్ని విషయాలు మీకు చెప్పిన, క్రమపరిచిన, మిమ్మల్ని సిగ్గుపరచడానిక? అవునా? అందరూ చూస్తారు, చెప్పండి కరెక్ట్గా. సిగ్గుపరచడానిక? అవమానపరచడానిక? నిన్ను సరిచేసి నువ్వు దీవెన పొందడానికి. ఫీల్ అవ్వకూడదు. మొన్న బల్లారాధన ఇస్తున్నప్పుడు కొంతమంది, నేను మీకు తెలియదు, అలా మోకరించుండగానే హెచ్చరిక చేసి బల్లారాధన ఇచ్చాను నేను. కొంతమంది అయితే మీరు కోపం తగ్గించుకోవాలని చెప్పాను. నాకు కనబడింది వాళ్ళలో కోపం. నాకు ఆ రైట్స్ ఉన్నాయి. దైవజనుడికి ఎవరైనా తేడా కనబడితే బల్లారాధన ఇవ్వకుండా ఆపేసి రైట్స్ కూడా ఉన్నాయండి దైవజనుడికి. అందరికి ఇచ్చారు, నాకెందుకు ఎవరు? పలహారం ఇది పంచిపెట్టేయడానికి. యోగ్యత లేదనుకో, నీ దగ్గర యోగ్యత కనబడలేదనుకో, లేకపోతే కోపం కనబడదనుకో, ప్రశ్నిస్తాను, అడుగుతాను. దైవజనుడు నన్ను అడిగాడంటే నేను ఏదైనా సరి చేసుకోవాలన్నమాట, క్రమపరచుకోవాలన్నమాట, దిద్దుకోవాలన్నమాట అనుకోవాలి తప్ప నేను తిరుగుబాటు చేయాలన్నమాట అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఆ స్వభావం నీలో వచ్చిందంటే, ఆ వైఖరి నీలో కనబడుతుందంటే, గద్దిస్తే తిరుగుబాటు చేసే స్వభావం, మూతి ముడుచుకునే స్వభావం, లోబడిన స్వభావం ఉందంటే దైవికమైన లక్షణాలు మనలో ఇంకా దైవికమైన కోణం మనలో లేదు. ఇంకా నన్ను అంటారా పాస్టర్ గారు, నన్ను పిలవరా, వాళ్ళకి ఇస్తారా పాట, వీళ్ళకి ఎవరా, నన్ను పట్టించుకోరా. అసలు ఆ స్వభావం నీకేమవ్వకూడదు. ఈరోజు నువ్వు యాజకుడు సవరించినప్పుడు కింద పెట్టిన రొట్టె, ఈరోజు నువ్వు 5 రొట్టెలు మొయ్యాలంతే. ఏదో ఒక రోజు పైకి వస్తావు. నేను అంటాను, నా వైపు చూడండి, మనము ఎవరైనా పైకి రావాలి అని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. దేవుడు నిన్ను పైకి ఏం చేస్తాడో తీసుకొస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. ఏమంటాడు? మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, మిమ్మల్ని అవమానపరచాలని కాదు కానీ, మీకు బుద్ధి చెప్పుచున్నాను. బుద్ధి ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు బుద్ధి చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారులేండి, పొగిడేవాళ్ళు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రేమించుకున్నారమ్మా, రండి పెళ్లి చేస్తాను, సంఘంలో ఉంటే చాలు. మీరు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారమ్మా, ఇష్టం వచ్చిన ఆచారాలను చేస్తాను. నేను చేస్తాను కదమ్మా, మీకు ఎందుకమ్మా, నేను ఉన్నాగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉన్నావు, నీ తాట తీసే రోజు, తోలు ఒలిసేసే రోజు, ఎండగట్టేసే రోజు, డొక్కలు ఎండిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు
ఎక్కడ ఉంటావో తెలుస్తుంది అప్పుడు. తింగరోళ్ళయి మేము ఎన్ని గద్దిని సరి చేస్తున్నామా? ప్రైజ్ లార్డ్. ఇలా నడుచుకుంటానని అంత దూరం నుంచి ఒక ఆమె నడుచుకుంటూ ఒక ఇద్దరు ప్రార్థనకు వచ్చారు. వస్తే పాస్టర్ గారు ఏ దిక్కు లేకుండా ఏ చర్చికి వెళ్ళాలో తెలియకుండా నలిగిపోతూ సతమతం అయిపోతూ కుమిలిపోతున్నామండి అన్నారు. అలాగమ్మా అన్నాను నేను. అంటే అవునండి అన్నారు. అప్పుడు ఆ రోజు అనుకోకుండా ఆదరణకరమైన వర్తమానం వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళామండి పాస్టర్ గారు. మీరు ఎవరింటికి వెళ్ళి స్వీట్లు కూడా పట్టుకుని వెళ్ళామంట. ఎందుకు వెళ్ళామంటే ఎవరో చనిపోయారు, బాధలో ఉన్నాం అది ఇదంటే ఆ పరిస్థితిని కాకుండా మామూలుగా వెళ్ళామండి. వెళితే మరుసటి వారం వచ్చారండి వాళ్ళు. ఆ వారం దైవజనుడికి వ్యతిరేకంగా బ్రతుకుతావా, దైవజనుడికి విరుద్ధంగా మాట్లాడు దైవం అని అన్నట్టు. అప్పటి నుంచి ఇప్పటికి అవుట్ ఆఫ్ ప్రైజ్ లార్డ్. ఆ నిలబడి గింజలు ఎవరో వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. ప్రారంభంలోనే రొట్టె తయారవసరం లేకుండానే ప్రత్యక్ష గుడారంలో దంచుతున్నప్పుడే కొన్ని గింజలు ఎగిరి పడిపోతాయి. అమ్మో దంచేస్తున్నాడు బాబో అని ఏమైపోతాయి గుర్తుపెట్టుకోండి. ఎగిరిపోయిన గింజ ఎప్పటికి పిండి అవ్వదో, ఎప్పటికి రొట్టె అవ్వదో, ఎప్పటికి కాల్చబడదో, ఎప్పటికి యాజకుడి చేతిలోకి వెళ్ళదో. విషయం చెప్పమంటారా? ఆ 12 రొట్టెల మీద దేవుని కనుదృష్టి ఉంటుందంటే దేవుని కనుదృష్టి. ఈ రొట్టెలు అయిపోగానే మళ్ళీ వెచ్చని రొట్టెలు పెట్టేయాలి అక్కడ. దేవుడు చూస్తూ ఉంటాడా? దంచబడుతున్న గింజల్ని, మెత్తని పిండి అయిపోతున్న గింజల్ని, నలపబడుతున్న గింజల్ని, ఉపదేశానికి అప్పగించుంటున్న గింజల్ని ఏం చేస్తాడు దేవుడు? చూస్తాడు. నీకు జవాబు ఇవ్వట్లేదని దేవుడు అన్యాయం చేస్తాడు అనుకోకు. నీ ప్రార్థనకి జవాబు దొరకట్లేదని దేవుడు మారిపోయాడు అనుకోకు. నీ ప్రార్థన అందుకే ఎలాంటి వాళ్ళు ఎక్కువైపోతారనే హెబ్రీ సంఘానికి రాస్తూ పౌలయ్య గారు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగ యుగాలు ఒకే రీతిగా ఉంటాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు. హల్లెలూయా. నీ పరిస్థితులు మారలేదని ప్రభు మారిపోయాడు అనుకుంటున్నావా? నీ అప్పులు తీరలేదని ప్రభు మారిపోయాడు అనుకున్నావా? నీ వ్యాధి తగ్గలేదని ప్రభు మారిపోయాడు అనుకున్నావా? నీ సమస్యలు పోలేదని ప్రభు మారిపోయాడు అనుకున్నావా? నీ కన్నీరు ఇంకా తుడవలేదని ప్రభు మారిపోయాడు అనుకున్నావా? రైట్ టైంలో వస్తాడు, కరెక్ట్గా కార్యం చేస్తాడు. రావాల్సిన టైంలో వస్తాడు, నీ కన్నీరు తుడవాల్సిన టైంలో వస్తాడు, నిన్ను లేవనెత్తాల్సిన టైంలో వస్తాడు, సరైన సమయంలో దిగి వస్తాడంటాడు. యేసుప్రభు బిఫోర్ రాడంట, ఆఫ్టర్ తర్వాత కూడా రాడంట, సరైన సమయంలో వస్తాడంట. అందుకే దేవుని బిడ్డలైన మనందరం కూడా మందిరాలకి ఎప్పుడు రావాలి? కానీ మనం ముందు రావచ్చు. ఆయన దేవుడు కాబట్టి ముందు రాడో, లేట్గా రాడు. మనం విశ్వాసులం కాబట్టి అది మీరు కరెక్ట్గా చెప్పారు నిన్న నాటికి అని అనుకోకండి, వెంటనే ఉంటుంది వెనకాల. హల్లెలూయా. గట్టిగా వెళ్ళి చెప్పండి ప్రైజ్ లార్డ్. చదవండి ఇప్పుడు ఆ మాట అందరూ చదవాలని ఆశపడుతుంటాడే. 1 2 3 చదవండి. చదవమ్మా, నువ్వు చదువు. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. ఇక్కడి నుంచి ఒకటే చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఉపదేశకులు 10,000 మంది ఉంటారండి. హలో, నా వైపు చూడండి. ఉపదేశకులు నీకు ఎక్కడో వర్తమానం వింటూ ఏదేదో వర్తమానం వింటూ ఎక్కడెక్కడో దొరుకుతాయి. బోల్డ్ మంది, అనేక మంది దొరుకుతారండి. మంచి మంచి వర్తమానం, ప్రతి వర్తమానం మీరు వినొచ్చు. ఇప్పుడు కూడా ఆమె అనలేదు. మంచి మంచి వర్తమానం, ప్రతి వర్తమానం మీరు వినొచ్చు. అది నిన్ను బలపరిచే వర్తమానం అయితే, అది నిన్ను బలపరిచే ఆరాధన అయితే, నిన్ను ముందుకు తీసుకెళ్లే ఆ వర్తమానం అయితే, బలపరిచే దేవుని వాక్ అయితే, సరిచేసే దేవుని మాట అయితే, ముందుకు తీసుకెళ్లే దేవుని మాట అయితే, నేను క్రీస్తుకు దగ్గర చేసే శక్తివంతమైన ఆరాధన అయితే ఖచ్చితంగా నువ్వు అందులో ఏం చేయొచ్చు. అయితే విషయం చూడండి, 10,000 మంది ఉపదేశకులు ఉన్న తండ్రి, తండ్రులు ఎంతమంది అండి? ఒకడే. సరే, 10,000 మంది ఉపదేశాలు వింటాంగా మనం. నా వైపు చూడండి. తెల్లవారుజాములు వేసి మీకోసం ఏడ్చేది ఎవరు? నేను అనకండిలే, తండ్రి. ఎవరు ఉండి ఉంటారు కదా మీకు తండ్రి.
మొహమాటంగా ఇబ్బందిగా ఏం చేస్తా, బాధపడుతున్నా కదా ఈ మధ్య. ప్రైజ్ ది లార్డ్. 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చు, 10,000 మంది వర్తమానాలు మీరు వినొచ్చు, కానీ ఏడ్చే తల్లి తండ్రి ఇక్కడే. నీకు బాధ వస్తే నేను వెళ్ళిన చోట మీటింగ్స్లో ఖచ్చితంగా చెప్తాను, అమ్మా మీకోసం నన్ను ప్రార్థన చేయమని అడుగుతారు కానీ నేను చెయ్యను. ఎందుకంటే చేస్తానని చెప్పి అబద్ధం ఆడడం. ఇప్పుడు 1000 మంది సంఘంలోకి వెళ్ళామనుకోండి, నేను ఎప్పుడు లేవాలి? 1 గంటకు లేవాలి. వాళ్ళ పేర్లను రాసుకున్నాం, సుబ్బమ్మ పట్టిన స్తోత్రం, ఎంకమ్మని పట్టిన స్తోత్రం, మంగమ్మని పట్టిన స్తోత్రం, మన ఆ ఊరు వెళ్ళిన స్తోత్రం. ఎప్పుడు అవుతాయండి స్తోత్రాలు? నేను తిరిగి మీటింగ్స్ అన్నింటి కోసం స్తోత్రాలు చెప్తే ఇంకా నా బతుకంతా ఇంకేం చేయడం సరిపోద్ది? అంతే, ఇంక మీకు పరిచయం చేయడానికి ఉండదు కదా. నా బిడ్డలు ఎవరో నాకు తెలుసు పిన్ టు పిన్. దాని మీద కూడా నిందమోపర్లేను, కొంతమంది కోసం చెప్తలేదంట నేను స్తోత్రాలు. కొంత పొరపాటున ఏదో మర్చిపోయానేమో. మీ ఇంట్లో నీ పిల్లోడి పేరే మర్చిపోతావు. ఒరే ఏ క్లాస్ చదువుతావు? నువ్వు ఏ క్లాస్ రా అని అడుగుతారండి. నీ పిల్లోడు ఏం చదువుతున్నాడో నీకు తెలీదు అండి. మర్చిపోయారు అనుకోండి పొరపాటున ఎప్పుడైనా. లేదు పాస్టర్ గారు బాగా చెప్తున్నారు స్తోత్రాలు, మీ జరిగి చెప్తలేదు, మర్చిపోతున్నారు. కేసులు నా మీద. తెల్లవారుజాము లేచి మీరు నిద్రపోయిన గుర్ర కట్టేసి మంచం మీద పడుకుని నేను లేచి స్తోత్రాలు చెప్తున్నా, నా మీద కేసులు. మరలా ప్రైజ్ ది లార్డ్. కేసులన్నీ మాఫీ అయిపోతుంది కాక. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక పాలు ఇచ్చే తల్లి లాంటి వాడిని, మీరందరూ పాలు తాగే పెట్టాలి. ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, అందుకే మీరు కనబడాలండి బాబు. ప్రతి స్తుతికోటలో మీరు కనబడాలి, ప్రతి గంట ప్రార్థనలో మీరు కనబడాలి. అనుకున్నాం ఇక్కడ తీసుకొస్తామని అనుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చెప్పను? సంగమా విచ్చలవిడిగా తిరగండి, భయంకరంగా బ్రతకండి, ఒకరినొకడు కొట్టేసుకోండి, మీ పక్కన వాళ్ళు చంపేయండి, ఆదివారం మాత్రం ప్రార్థనకు వచ్చి అని చెప్పనా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఉపదేశకులు 10,000 మంది నీకు ఉండొచ్చు, కానీ తండ్రి మీరు ఆ రాజు ఎదుట నిలబడే వరకు, ఆయన కోరుకున్నట్టు మారిపోయే వరకు, ఆ మహిమలో మీరు నిలబడారు. రాయ్ ఇదిగో పలానా బిడ్డ వచ్చేసింది పరలోకం, పలానా బిడ్డ ఉంది, ఈ బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ పరలోకం కనబడిపోయారు. ఏనండి, అక్కడ వరకు వెళ్ళవసరం లేకుండా ఇక్కడే నీళ్ళు ఆ పాకం తయారైపోయినప్పుడు, నీ దగ్గర లక్షణాలు కనబడినప్పుడు మా చేతులు ఇంక దులిపేసుకుంటాం అనమాట. అయిపోయింది, పని అయిపోయింది. విషయం చెప్పమంటారా? పరిశుద్ధాత్ముడు కూడా సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ ఉండరండి, సంఘం ఎత్తబడే వరకు ఇక్కడ సిద్ధపరుస్తూ ఉంటారా? మీలో ప్రతి ఒక్కరు నేను అలా చేయాలని ఆశ, మరి దొరకాలిగా, అప్పగించుకోవాలిగా. కొన్ని చేపలు ఉంటాయండి, ఆదివారం ఎలాగా కొంతమంది తలుక్కు తారక మిలుక్కు మేన తలుక్కు అంటారు అంతే ఆదివారం. మళ్ళీ మనకి బల్లారాధన కనపడరు. కొంత బల్లారాధన భక్తులు ఉంటారు. ఎవరండి వీళ్ళు? అసలు భక్తుల కంటే ఏళ్ళు వెళ్ళిపోతారేమో పరలోకం అనిపిస్తుంది మనకి. ఆ ఒక్క ఆదివారం వస్తారు అండి, చాలా భక్తి. సిలువ వేసినప్పుడు పక్కన ఉన్న స్త్రీలాగా ఇచ్చేస్తారు ఫీలింగ్, తెగేడు చేసి బలలో పాల్పొంది. మళ్ళీ ఇంకొక 4 వారాలు ఎప్పుడేమవరు? ప్రైజ్ ది లార్డ్. పక్కన మరియా వాళ్ళ పక్కన వెళ్ళే ఉన్నారు సిలువ వేసినప్పుడు, బ్రదర్స్ కూడా వెళ్ళే అంత ఫీలింగ్ ఇచ్చేస్తారు. కానీ అండి కనీసం మరల ఆదివారం ఏమవరు? ఒక్కొక్కరు ఉన్నారు ఇష్టరాజ్యం. వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్తారు, నచ్చిన చోటకు తిరుగుతారు, ఉండాలనుకున్న దగ్గర ఉంటారు. ఆదివారం బాబాయ్ గారు ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. తండ్రి నాన్న పిలుపులు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసండి? వాగుల్లోంచి కూడా దాటుకుని వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి మారేడుమిల్లి అటు వెళ్ళిపోతున్నాయి పిలుపులు. కానీ ప్రవక్తన మాత్రం ఏమవట్లేదు. నీకు 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చు, తండ్రి ఇక్కడే. తండ్రి కాబట్టి నేను కొడతాడు, తండ్రి కాబట్టి ముద్దు పెట్టుకుంటాడు, తండ్రి కాబట్టి తండ్రి కాబట్టి నేను ప్రేమిస్తాడు, తండ్రి కాబట్టి ఒక మాట అనే హక్కు ఉంది, తండ్రి కాబట్టి నేను సరి చేస్తాడు, తండ్రి కాబట్టి నీ వస్త్రాలు సరి చేస్తాడు, నీ వైఖరి సరి చేస్తాడు, నీ ప్రవక్తను సరి చేస్తాడు, నీ నడవడిక సరి చేస్తాడు, నీలో ఉన్న లోపమంతా దిద్దుతాడు. ఎవరు కాబట్టి? హల్లెలూయా. ఇప్పుడు మీ నాన్నగారు రేయ్ తలేంటి అలా దూకున్నావు అన్నాడు అనుకో, మీ నాన్న నువ్వు చెప్తాంటే నాకు అంటారా? మరి ఎవరు చెప్తారు? పక్కింటి అతను తలేంటి అలా దూకున్నావు నువ్వు చెప్పాలి అంటారా? ఎవరు చెప్పాలి? నీకు ఎవరు సరి చేయాలి? తండ్రి సరి చేయాలి. నోటి మాటతో కాకుండా
నిజంగా సరి చేస్తే, నిజంగా సీరియస్ అయితే, నిజంగా గద్దిస్తే, నిజంగా కోప్పడితే చిరునవ్వు వస్తుంది నీ ముఖంలో. చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఆహాబు సంతతి, అతను ఆహాబులో లక్షణం అంటే 2 చోట్ల రాసింది, మూతు ముడుచుకుంటాడంట. ఒక్కొక్కరికి మరీ గారం ఉండే వీళ్ళకి పద్దాగా ఇలాగా తగిలించుకుని తిరగాలి. పద్దాకం కాలని కొంతమంది ఇలా అంటున్నారు, బాధ వ్యాపారం చేసే వాళ్ళు పిల్లల్ని కట్టేసుకుంటారు, ఇలా చూసారా? అలా పద్దాకంగా పాస్టర్ గారు తగిలించుకుంది. అమ్మ అన్నం తిన్నావా, అరిగిందమ్మా, ఆ కూర పడిందా, ఇది పడిందా, నేను రాలేదెరా చెల్లి ఇంకా పద్దాక ప్రతి మాట అలా పలకంచిపోతే ఇంకేళ్ళు మరీ గారం అనమాట అండి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందండి మాటలు? మరీ గారం. ఉపదేశకులు 10,000 మంది ఉన్నా మహిమ సువార్త ద్వారా, మహిమగల సువార్త ద్వారా 2 సువార్తలు ఉన్నాయి. సంఘములో చెప్పే సువార్తని మహిమగల సువార్త అంటారు, బయట చెప్పేదాన్ని సిలువ సువార్త అంటారు. నువ్వేదో సువార్తకు పట్టుబడ్డావు. మహిమగల సువార్త అంటే ఉపదేశం అండి. సిలువ సువార్త అంటే రక్షణ కార్యం. లోకంలో ఉన్న వారిని దేవుడి దగ్గర తీసుకురా. ఇది మహిమగల సువార్త. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా. 10,000 మంది నీకు ఉపదేశకులు ఉన్న తండ్రి తల్లి ఒక్కడే. నీ కొరకు ఏడ్చేవాడు ఒక్కడే. నీకు ఏదైనా బాధ వస్తే నిలబడేది ఒకరే. నీ కొరకు కన్నీరు కార్చేది ఒకరే. నీ కొరకు చేతులు ఎత్తేది ఒకరే. ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోతుంటే అనేక మంది యాజకులు అనేక మంది ఉన్నా కూడా ఎవరు చేతులు ఎత్తారండి? కనీసం అహరోను కూడా చేతులు ఎత్తడానికి లేదు. ఓ రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుని బిడ్డలారా చేతులు ఆదుకుంటున్నారండి. మాట చెప్పమంటారా? చేతులు ఆదుకుంటున్నారు, మరి వీళ్ళ చేతులు లాగవా? లాగినా కూడా బాబు మనం చేతులు ఎత్తేతో ఉపయోగం లేదురా, ఒకరి తర్వాత ఒకరు వంతు తీసుకుని చేతులు ఎత్తిన ఉపయోగం లేదు, అతను చేతులు ఎత్తేన ఉపయోగం అనుకుని దేవుని బిడ్డలారా మోషేని ఆ చేతులు ఆదుకుంటున్నారండి. అలా ఆదుకున్నందుకు ఏమైందో తెలుసండి, అహరోనికి యాజకత్వం ఇచ్చాడు. ఊరు మనవడికి బెసలేలకి గుడారమంతా కట్టే ఆ కృపను దేవుడిచ్చాడు. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని తండ్రి బిడ్డలకి ఏ సంబంధం ఉందో దేవునికి మనకి ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం కలిగి ఉండాలి సంఘం. ఆమేన్ చెప్పండి. నేను కనబడకపోతే ఎలాగా, నేను వెళ్ళకపోతే ఎలాగా, నేను వెళ్ళకపోతే ఎలాగా, నేను కనబడకపోతే ఎలాగా, నేను చాలా ఇంపార్టెంట్. మీలో ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమేనండి బాబు. పాస్టర్ గారికి వాళ్ళే ప్రాముఖ్యం. సరే నేను మాట చెప్తాను విను. వారంకి ఒకసారి కనబడుతున్నాను, నెలదాకా కనపడవు. ఒక్కొక్కరు వారం అంతా కనపడరు. ఒక్కొక్కరు పద్దాకా మందిరం దగ్గరికి వచ్చి పరిచయం చేస్తారు, పలకరిస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఎక్కువ సంబంధం కలుస్తుంది? సంవత్సరానికి ఒకసారి స్కూల్కి వెళ్ళి వాడికి ఫ్రెండ్స్ ఉంటారా? రోజు స్కూల్కి వెళ్ళి వాడికి ఫ్రెండ్స్ ఉంటారా? సంవత్సరం స్కూల్కి వెళ్ళి ఎవరన్నా ఒరే అన్నాడానికి ఎవడరా నువ్వు అంటారు. అసలు ఎక్కడ పుట్టాడు ఎక్కడోడు తెలియదు, ఒకడొకడు ఒరే అని వేసుకుంటారు, పిలుచుకుంటారు. అరే మా బెస్ట్ ఫ్రెండ్ ఇది వెళ్తున్నాడంటే చరణగాడు, మన జాన్సన్, మౌలి వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారంట. వీడికేం మోడీ అని పెట్టాడంట పేరు మౌలికి. నీకేం పేరా? వీడికి ఏదో పేరు పెట్టంట, ఆడికి ఏదో పేరు పెట్టారంట. అప్పుడు ఫ్రెండ్స్ అండి వీళ్ళకి. స్నాక్స్కి లీడర్ అంటండి వీడు. స్నాక్స్ అని చోట పోగు చేసి లేడు బల్లేడోండి పెట్టారు రా బాబు అనుకున్నాను. అందరికి పంచాలంట సమానంగా. ఈడు వాట ఎక్కువ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. సమానంగా అయితే మాత్రం నాకు రాదు పంచడం కదండి. పద్దాక నువ్వు పలకరించిని అనుబంధం పెంచుకొని చూడండి. మన సంఘంలో ఒకటి నచ్చింది, నాకు చాలా ఇష్టం ఏంటంటే, ఎవరికైనా ఆపద అంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే వెళ్తారు. ఒక్కొక్కడికి ఎవడు చచ్చిపోయినా కూడా పట్టించుకోడండి. ఒక్కొక్కడు వెళ్ళడు, పలకరించడు. అదేమి తత్వం? నువ్వు అడవువా, మృగానవా, మనిషివా, జంతువా? జంతువు ఈ రూపంలో తిరుగుతున్నా వేషం వేసుకుని మనిషివా? మనిషివా అయితే మమకారాలు, బంధాలు, పలకరింపులు, ఆప్యాయతలు ఉండవండి. చెప్పట్లేదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవు, ఎవరిని పలకరించో, ఎవరితోటి మాట్లాడరో, బాగున్నారని అడగడం, నువ్వు రావడం వెళ్ళిపోవడం, ఇదే పెద్ద గొప్ప అనుకుంటున్నావా? అంటే అవసరం వచ్చే సందర్భం వచ్చే విషయం చెప్తున్నాను. ఒక అతను ఉండేవారు నాకు తెలుసు. ఎవరు ఫంక్షన్కి వెళ్ళినా తినేసి వచ్చాడమే, అందరికంటే ముందే తినేసేవాడు.
కూటం అయ్యిందా, ప్రార్థన అయింది, ముందే బంతిలో కూర్చుని అని చెప్పి తినేసాడు. ఏ ఫంక్షన్లో ఏం పెట్టేవాడు కాదు. ఫంక్షన్కి వెళ్ళమని ప్రేరేపిస్తున్నారేం పాస్టర్ గారు అనుకోకండి, వెళ్తారుగా, వెళ్ళరా. ఫంక్షన్లు ఎలా ఉంటాయండి పాస్టర్ గారు కదా. ఒకరోజు వాళ్ళ మిస్సెస్ గారు తిట్టడం నేను చూశాను. మీ అబ్బాయి పెళ్ళికి కానీ అమ్మాయి పెళ్ళికి కానీ ఎవరో ఏ గిఫ్ట్ ఎవరో, నువ్వు ఎక్కడికి వెళ్ళి తినేసి వచ్చాడు, ఏమి పెట్టవు అన్నప్పుడు కొంచెం మారినట్టున్నాడండి ఆయన. మారి కొద్దిగా ఏదో పెట్టడం మొదలుపెట్టాడు. అది కూడా సెలెక్టెడ్ పీపుల్స్, అందరు కాదు, పరిశుద్ధులకే పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనీసం నువ్వేమీ పట్టుకెళ్ళవసరం, పలకరించు. ఆ యాక్సిడెంట్ అయినాడు, గాయపరచబడినాడు, చేసి నా ఏం పర్లేదన్న, దేవుడు ఉన్నాడన్నా. మేము నీకయ్యి ఈ చెప్పడం అవసరం అనిపిస్తుంది, కానీ ఆ బాధలో ఉన్నోడికి ఆ మాటలు చాలా అవసరం. 1/2 లీటర్ బాటిల్ ఏమి సరిపోద్ది అనుకుంటా ఎడారిలో ఉన్నోడికి, 1/2 లీటరే 3 రోజులు అడిగి. ఎడారి అక్కడ నీటి చుక్క లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ గాయంలో ఉన్నోడికి, ఆ కష్టంలో ఉన్నోడికి, ఆ శ్రమలో ఉన్నోడికి నువ్వు ఇచ్చే 50 రూపాయలు, ఇచ్చే 100 రూపాయలు ఇచ్చేది చాలా ఎక్కువ అండి, చాలా ఊరటకెలా చేస్తుందండి. ఆమేన్ చెప్పండి. అందుకే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సంబంధం కలిగి ఉండాలండి. అప్పుడే చెట్టుకి కొమ్మలు కరెక్ట్గా ఉంటేనే అందులోకి జీవం వెళ్తూ ఉంటుంది. అందరితో మనం దైవజనుడితో, దేవునితో, 1 దేవునితో, 2 దైవజనుడితో, 3 సంఘముతో, నాతో మీరు, మీతో నేను, దైవజనరాలతో మీరు, మీతో దైవజనరాలు, మనందరం కలిసి దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆ జీవం వెళ్తా దేవుని బిడ్డలారా. అప్పుడు ఇదే ఫ్లేవర్ వస్తుంది అందులో కూడా. యోధ అటు ఇటు ఉన్నందుకు యోధాలో దేవుని బిడ్డలారా దేవుని స్వారూప్యం రాలేదా? మిగతా వాళ్ళందరినీ శిష్యుడెవరో దేవుడెవరో గుర్తుపట్టలేనంతగా వాళ్ళు ఏమైపోయారంటే మార్చిపెట్టు. యోధా వెళ్ళి యేసుప్రభుని ముద్దు పెట్టుకుంటే తప్ప ఆయన యేసుప్రభుని ఏమవలేదు వాళ్ళకి. అంత స్వారూప్యం ఎందుకు వచ్చింది? గుర్తుపెట్టుకోండి, నేను చెబుతున్నాను, నమ్మకంగా దైవజనుడు వెంబడించేవాడికి అభిషేకం వస్తుంది, నమ్మకంగా దైవజనుడు వెంబడించేవాడికి ప్రార్థన వస్తుంది, నమ్మకంగా దైవ సేవకులను వెంబడించేవాడికి అభిషేకం వస్తుంది, నమ్మకంగా వెంబడించే వాళ్ళకి ప్రార్థన వస్తుంది, నమ్మకంగా వెంబడించే వాళ్ళకి గుణాలు వస్తాయి, నమ్మకంగా వెంబడించే వాళ్ళకి జీవం వస్తుంది, నమ్మకంగా వెంబడించే వాళ్ళకి సమర్పణ భారం వస్తుంది. దేవుని నమ్మకంగా ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళలోకి వచ్చేస్తుందండి. అటు ఇటు ఉండి డొంక తిరుగుడు ఉన్నవాడికి ఎన్ని సంవత్సరాలు నువ్వు పరిచయం చేసినా, ఎన్ని సంవత్సరాలు వెంబడించినా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కొంచెము కూడా ఈ లక్షణాలు నీలో కనబడవు. ఏలియా గారి ఫ్లేవరే కనబడుతుంది ఎవరి దగ్గర? యెషయా గారి దగ్గర. పౌలు గారి ఫ్లేవరే కనబడుతుంది ఎవరి దగ్గర? తిమోతి దగ్గర. మోషే గారి ఫ్లేవరే కనబడుతుంది ఎవరి దగ్గర? నేను బహుశా అసలు సూర్యుడిని చంద్రుని ఆగో, గిబియోన్ లాగు, అయ్యారోన్ లోయ లాగు, సూర్యుడా చంద్రుడా ఆగో, ఎక్కడదండి ఎంత అవిశ్వాసం యెహోషువకి? చెప్పండి. సముద్రం పాయలు చేసినప్పుడు పక్కన ఉన్నాడు, మానాను మధురంగా మార్చినప్పుడు పక్కన ఉన్నాడు, మన్నాను కురిపించినప్పుడు పక్కన ఉన్నాడు, బండలో నీళ్లు రప్పించినప్పుడు పక్కన ఉన్నాడు, చిన్న బండలు 2 లక్షల మందికి నీళ్ళు వచ్చినప్పుడు పక్కన ఉన్నాడు. ఆత్మీయుల దగ్గర, పరిశుద్ధుల దగ్గర జాగ్రత్తగా నేర్చుకుని ఏమి నేర్చుకుంటున్నావు? ఒక్కొక్కడు పద్దాగా తప్పులు పట్టుకొని నేర్చుకుంటావు. ఏం తింటున్నారు పాస్టర్ గారు, ఏం కట్టుకుంటున్నారు, ఏమి ధరిస్తున్నారు, ఏం తింటున్నారు? మానేతనలే మొత్తానికి. ఇంకా అంత బాధగా ఉంటే ఎందుకు? నువ్వు వచ్చినప్పుడల్లా భోజనం మానేస్తాను, తిన్న ఇంకా. ప్రైజ్ ది లార్డ్. మన పాస్టర్ గారు అక్కడ జిఎంఆలు పెట్టారు కదా, అక్కడ కనపడరు తెలుసా? ఇంకా ఆ జిఎంఆలు ఆ రూట్లో మేము వెళ్ళకూడదు, ఇంకా కొత్త రూట్ ఏదైనా వేసుకోవాలా? చెప్పండి పోనీ, మీరు ఏం రూల్స్ ఉంటే చెప్పండి పోనీ, మాట్లాడు, వెళ్ళిపోతాం పోనీ, అటు వెళ్ళిపోతాం. ఇంకా రూట్లో ఇందులోంచి ఇలా పడితే వెళ్తాం పోనీ. నీకు పద్దాగా నువ్వు గురి దేని మీద పెట్టావు? వాళ్ళు కట్టుకుని బట్టల మీద, తింటున్న తిండి మీద, ఖర్చు పెట్టే దాని మీద, నీకేంటి లెక్కలో? నిన్ను యేసుప్రభు ఏమన్నా నిన్ను గుమస్తా కింద పెట్టాడా? పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద ₹1 లేనప్పుడు, తింటాకు లేనప్పుడు, కడుపులు పస్తున్నప్పుడు నువ్వు వచ్చేమన్నా మొదలుపెట్టావా? ఎన్ని ప్రయాసలు పడి, ఎన్ని తిప్పలు పడితే, ఎన్ని చేస్తే, ప్రయాసపడినా కూడా ఆశీర్వదించబడిపోం. దేవుని కృప ఉండాలిగా. ప్రైజ్ ది లార్డ్. ముద్ద తింటాకలేని పరిస్థితి. నమ్ముతారా? సంతలో బట్టలు కొనుక్కొని వేసుకున్నానండి నేను. నమ్ముతారు మీరు? నమ్మితే నమ్మండి, లేకపోతే మానండి.
K3000 ఉంటుంది రాజమండ్రిలో. ఇక్కడ యూత్ మీటింగ్స్ పెడుతుంటే సరైన బట్టలు లేకపోతుంటే ₹5 షర్ట్ అవి కుట్టించుకుని వేసుకునేవాడు. చాలా బాగుందని అనేవారు. వాళ్ళకి ఏం తెలుసు ₹5 అది. ఆ పరిస్థితులు కూడా దేవుడు ఇప్పుడు ఈ పరిస్థితికి ఏం చేశాడు? మరి నువ్వెందుకు అసూయపడ్డాం? దేవుని క్షేమమును చూసి యెహోవాయే ఆనందిస్తున్నారంట. నువ్వు వెతుక్కోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఎలీషా గారా పెద్దగా గొంగల తప్పుడు ఏంటి, షూట్ వేసుకోవచ్చు కానీ ఏంటయ్యా ఎలే గారు ఏంటది అన్నాడా? చెప్పండి. అతను ఏమి చూశాడు? ఒక రాజు అంటున్నాడు, నీకు కనబడిన వ్యక్తి ఎవరో అండి దుప్పటేసుకున్నాడు. అమ్మో అతడు తిష్బీడైనా ఏలియా. బాబోయ్ నువ్వు ఎక్కిన మనసు దిగమని చెప్పాడు అన్నాడు. అందుకు టెన్షన్ పట్టుకుంది మనోడికి. ఎక్కడికో వెళ్ళి విచారణ చేస్తున్నారంట. ఈ వార్తని తెలిసింది. ఈయన దగ్గరికి వచ్చాడితే ఎక్కిన మనసు దిగడని చెప్పు. బాబు మీతో చెప్పినాడు ఈ మాట చెప్పిన అతను ఎలా ఉన్నాడో, ఎలా ఇతని దృష్టి ఏంటంటే ఏలియా కాకుండా ఉంటే బాగుండు అని చెబుతున్నాడు. ఏంటి చెప్పు ఎలా ఉన్నాడంటే గొంగల దుప్పటి వేసుకున్నాడండి, నడానికి ఏమేదో దట్టి కట్టుకున్నాడండి. అయ్యో బాబోయ్ అయిపోయింది ఇంక నా జీవితం. వెంటిలేటర్ మీద పెట్టినా కూడా నేనేమవును. ఇంకా అతడు ఏలియా. ఇంకా అతను అన్నాడంటే ఏం చూస్తున్నారు మీరు? ఏం వెంబడిస్తున్నారు? నువ్వు చూడాల్సిందేంటి, పట్టుకోవాల్సిందేంటి, గమనించాల్సిందేంటి? అభిషేకం, సమర్పణ, వాళ్ళ జీవితం. నేను అంటాను ఎప్పుడు తప్పులు పట్టుకోవడం అనేది నీలో మొదలు పెడితే నీ జీవితంలో నువ్వు పరిపూర్ణమవో పర్ఫెక్ట్ పాస్టర్గా నీకు ఎప్పటికీ దొరకరు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. అడుగుతారని కొంతమంది పర్ఫెక్ట్ పాస్టర్ గారు కాదు, పర్ఫెక్ట్ సంఘం. నువ్వు పర్ఫెక్ట్గా ఉండి ఎడితే ఆటోమేటిక్గా దేవుడు మాట్లాడతాడు నీతో. ప్రైజ్ లార్డ్ చెప్పాలి బిగ్గరగా. చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీ 4:1 చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. చూడండి, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధ ఉండి ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలి? అమ్మా వింటున్నారా? ఏం చేయాలంట? సహించుకోవాలంట. చాలామందికి షార్ట్ టెంపర్లేజులు ఉన్నాయి. చాలామంది పురుషులకి స్త్రీలకు కూడా చాలామంది తక్కువని కోప్పడిపోయేవాళ్ళు ఉన్నారు. చిన్న మాటకి సహించుకోలేని నువ్వు పరలోకం వెళ్తావా? వాక్యం ఏం చెప్తుంది? ప్రేమ చేత ఒకరినొకరు. చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి మీరు. ఎవరినో అడుగుదాం అనుకున్నా కానీ అడగలేదు, అలా వదిలేను. దేవుడు ఆపేయమంటే ఆపేసాను. అప్పుడు కొంతమందిని అడగాలనుకున్న ఆ ప్రశ్న. ప్రారంభం మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ, ప్రారంభంలో వచ్చినప్పటికీ, ప్రారంభ సేవ నుంచి వచ్చినప్పటికీ ఇంత లోతుగా మీరు ఎదిగారా? అందరిని అడుగుతున్నాను, చెప్పండి. ఎదిగారా? ప్రార్థన చేసేవారా? కోపం తగ్గిందా? అప్పుడు చెప్పాలి కరెక్ట్గా సమాధానం. ఆవేశం తగ్గిందా? పంతాలు తగ్గినాయా? లోకాన్ని వదిలారా? మరి అప్పటి నుంచి మిమ్మల్ని ఓర్చుకుని గుండెల మీద మోసి మీకు ఏం చెప్పాలో చెప్పి, ప్రవచనం చెప్పాలో ప్రేరేపించిన ప్రవచనం చెప్పి, ఏ ఉపదేశం చెప్పాలో చెప్పి, ఏమి చెప్పాలో చెప్పి, ఏం మాట్లాడాలో మాట్లాడి, ఇన్ని ఉంటే లోపాల మీలో ఏమీ లేవా ఇక్కడికి వచ్చినప్పటికీ? మరి వాటన్నిటిని సహించాడా లేదా దేవుడు దైవజనుడు కూడా? ఎంత సహించుంటే, ఓర్చుకుని ఉంటే మీరు ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు కదా. మరి తోటి వారిలో చిన్న లోపం కనపడితే, తోటి వారిలో చిన్నది ఏదైనా పొరపాటు కనపడితే, తోటి వారిలో ఏదైనా చిన్న మాట అంటే నువ్వెందుకు సహించలేవు? ప్రేమతో సహించాలి. అంటే నువ్వు సహించాలని నీలో ఏముండాలి? నేను మాట్లాడినా, నన్ను మాట పడినాను, అవునండి అందరిలా కాదు, నేను అందరిలా కాదు. నువ్వు అందరిలా కాదు, మెంటల్దాను, మెంటలోడు నువ్వు. అందరూ మంచోళ్ళు. ఏంటా తలతిక్క? చిన్న తగ్గింపు నీలో ఉండదా? చిన్న సమర్పణ నీలో ఉండదా? చిన్న ఓర్మి నీలో ఉండదా? చిన్న దీర్ఘశాంతం నీలో ఉండదా? మళ్ళీ దానికి ఒక బోర్డు, నేను అందరిలా కాదు. ఎందుకు నువ్వు చెప్పుకోవడం గొప్ప కోసం? ఒక్కొక్కడు ఉంటాడండి, చేసిన అన్నీ చెప్పేస్తుంటాడు. వరద బాధ్యులకి ఎన్ని డబ్బులు ఇచ్చింది తెలుసా, ఎన్ని ప్యాకెట్లు పెంచడం తెలుసా, ఎంతమంది అలా పోయింది అక్కడ ప్రతిఫలం. అసలు వాక్యం ఏం చెప్తుంది?
కుడి చేత్తో చేసింది యూట్యూబ్లో పెట్టండి అని ఉందా? అవి ఎవరు ఫాలో అవ్వట్లేదు కదండి. చేసిన ధర్మాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫోటోలు తీసి పెట్టేస్తున్నారు. అక్కడ రాసుంది వాళ్ళు ఇక్కడ ప్రతిఫలం ఇక్కడే పొందేశారు అని. మరలా చెప్తున్నాను, సందర్భం వచ్చింది. చంద్రరావు నాన్నగారు ఒక షెడ్ వేసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారంట చర్చికి. ఆయనకి ఏడుపు వచ్చేసి, దైవజనుడికి ఏడుపు అసలు నన్ను పిలిచావా, అక్కడికి వెళ్ళిపోద్ది. ఏదన్నా తేడా వస్తే దైవజనుడికి, నన్ను అసలు పిలిచావా, నేను ఏర్పాట్లో ఉన్నానా, నీ చిత్తంలో ఉన్నానా, అసలు నన్ను కోరుకున్నావా, ఇన్ని మాటలు దేవుడిని అడిగితే ఎందుకు నేను స్లాబ్ కూడా వేసుకోలేకపోతున్నాను, ఈ రేకులు కూడా వేసుకోలేకపోతున్నాను, 1,50,000 రూపాయలు ఎందుకు నా జీవితం అని అనుకుంటే దేవుడు అన్నాడంట, నువ్వు పడిన ప్రయాసకి ఇక్కడిచ్చేనా ప్రతిఫలం పైన ఉంచమంటావా అని అడిగాడంట. ఇప్పుడు దేవుడు అడిగినప్పుడు అంతే స్పీడ్గా మనం ఏం చేయాలి? వచ్చే శుక్రవారం 2 అయినా 10 గంటలకి అప్పుడు చెప్తాను ఆయన అంటే కుదురుతుందా? అంతే స్పీడ్గా నేను ఏం చేశాడంటే, నాకు అక్కడే ఉంచలే, ఇక్కడ లేకపోయినా పర్లేదు అన్నాడట. మొన్న ఒక 3 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాడండి ఆయన. 4 సంఘాలు కట్టి వాటికి స్లాబ్లు వేసి చర్చెస్ కట్టి మొన్న మరీ ఉండడానికి ఇబ్బంది అవుతుందని ఇల్లు కట్టుకున్నాడు. అఫ్కోర్స్ నేను కోరుకుంటున్నాను, మన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ ఇల్లు ఉండాలని కోరుకుంటున్నాను, సొంత స్థలాలు ఉండాలని కోరుకుంటున్నాను. అందులో కూడా చిన్న స్వార్థం ఉంది. ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఇంకా లాడ్జ్ చేసి బుక్ చేయవసరం లేకుండా మీ ఇంటికే పంపిస్తారు. ఇందాక వచ్చినంత ఫోర్స్గా ఇప్పుడు రావట్లేదే ఆమె ఇల్లు కట్టుకున్నా కూడా మనం ప్రశాంతంగా ఉండేవా నాయన? ప్రజలవాట్ దగ్గర ఉన్నారండి బిడ్డలో వాళ్ళు, ఇంకెవరన్నా వస్తే చాలు, మీకు ఎందుకండి మా బిడ్డలు ఇల్లు ఉందండి ఇక్కడ బంగారు లాగంటే, వాళ్ళకి రూము వీళ్ళకి హాలు. హల్లెలూయా. అర్థమైందా? ఆశీర్వాదం ఉండదా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి మీరు గమనించాలి దేవుని బిడ్డలారా, ఈ విషయాల్ని. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే అంత ఏముండాలి? ప్రేమ కలిగి ఉండడానికంట ప్రయాసపడాలంట. మీరు రండి శ్రీని గారు, మీరే రండి, మీరు కూడా రండి. జోసఫ్ గారు రండి, నన్ను పిలుస్తలేదని చూస్తున్నారు కదా, రండి. ముగ్గురు ఉన్నారండి అండి, జరగండి. పాపం ఈ జోసఫ్ గారు లివింగ్స్టన్ గారు కలిసి ఈయన్ని భయంకరంగా మాట్లాడేస్తున్నారండి. పాపం తట్టుకోలేకపోతున్నారండి. ఎవరండి? శ్రీని గారు తట్టుకోలేకపోతున్నారు, భయంకరంగా మాట్లాడేస్తున్నారు. పాపం ఏడుస్తున్నాడు, ఈయన ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడు, చాలా బాధపడుతున్నాడు. వినండి. అయితే ఇన్ని మాటలు అంటున్న జోసఫ్ గారు లివింగ్స్టన్ గారు, ఈయన ఏమనుకున్నాడు తెలుసా? వీళ్ళతోటే స్నేహం చేయాలి, వీళ్ళిద్దరితోటే ఉండాలి, రండి ముందుకు రండి, వీళ్ళతోటే కలిసి ఉండాలని అనుకుంటున్నారండి ఈయన. అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఎలా వెళ్ళినా వీళ్ళు అంటున్నారండి, అలా అదా ఓ వచ్చేస్తాం అంతా అన్నింటికి నువ్వే ఉంటావు, ఏదో రిపేర్ అయి నువ్వే చేస్తా అని చెప్పి అయిపోతుంటే అప్పుడు ఈయన అన్నారా, అన్నయ్య ఎందుకని అలా అంటారు, మీతో కలిసి ఉంటాను అన్నయ్య, అంత మాట్లాడకండి అని అన్నారంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? ప్రేమ కలిగి ఉండడానికి కాపాడుకోవడం. అమ్మో ఈ బంధం తెగిపోతే ఎలాగా? జోసఫ్ గారు నా బంధం ఎప్పటిదా, లివింగ్స్టన్ గారు నా బంధం ఎప్పటిది కాదు, ఎప్పుడో. ఇది పరిశుద్ధాత్ముడు కలగ చేశాడు, దేవుడు కలగ చేశాడు, ఆయన రక్తం ద్వారా మేము ఒకటిగా మార్చబడ్డాం. అంటారు పెద్దోళ్ళకు మాట అన్నారు, ఏమైపోయింది అని. ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు కలిసిపోయి ఉన్నారట. ప్రైజ్లో హల్లెలూయా. అది ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసం. సరే ఇప్పుడు ఈ గొడవ వదలండి. ఇప్పుడు శ్రీని గారు ఏం చేస్తున్నారంటే, లివింగ్స్టన్ గారిని జోసఫ్ గారిని ఏం చేస్తున్నారు? పెద్ద తెల్లబట్టలు వేసుకొస్తారు కానీ మార్పు లేదు వీళ్ళకి, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. అలాగే ఇలాగా చూడ నేను జీరో షర్ట్ వేసుకొచ్చిన బాగున్నాను, ఎలా మాట్లాడుతున్నారు అని వీళ్ళు అంటున్నారు అనుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? అలా అంటే తమ్ముడు అంత అలా మాట్లాడుతుంది తమ్ముడు అని వీళ్ళది ఏం చేస్తున్నారండి? అయినా సరే అవేమి అసలు అన్నవేమి పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? కొంతమంది ఇలా బల్లారాధనప్పుడు ఇలా క్షమాపణ నన్ను క్షమించండి అని అడిగారు అనుకోండి, వాళ్ళు అన్నారు, మొన్న పెద్ద ఆటో ఎక్కించుకున్నావా వచ్చేసాను, ఇది ముగ్గురు అక్కడ తింటున్నారని అని పిలిచారా? రామారావు గారు, జోసఫ్ గారు, సతీష్ గారు తినేసారు, మమ్మల్ని పిలిచారా? రైలు బండి హోటల్లోకి వెళ్తే వాళ్ళు పిలిచారా? ప్రైజ్లో హల్లెలూయా. తర్వాత అడగండిలా చెప్తాను, ఓకేనా? ప్రైజ్లో హల్లెలూయా.
అని చెప్పి వింటారు దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి అని ఇన్ని మాటలు అంటున్నా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అంతే అంతే. ఏంటి పద్దాగా మాట్లాడినావు, నువ్వు రక్షణ పొందంటే రక్షణ ఒకసారి పక్కన పెడతాను, బాప్తిసం పక్కన పెడితే ఏమవుద్దో తెలుసా? ఏమవుద్దో తెలుసా? అసలు నా పాత రోజులు తెలుసా అని గొడవకు వచ్చారనుకో, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడినట్ట. ఎలాగోలాగా నా వ్యక్తిని కాపాడుకోవాలి, ఎలాగోలాగా అతన్ని కాపాడుకోవాలి, ఎలాగోలా నా సిస్టర్ని కాపాడుకోవాలి. కూర్చోండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అనే ప్రయాస వింటున్నారా దైవజనుడిలో ఉంటుంది. తోటివారిలో కూడా ఏం చేయాలి? మాకు అదే అనిపిస్తుంది. ఎవరైనా మిస్ అయిపోతుంటే ఏదో రకంగా వారిని కాపాడుకోవాలి, ఏదో రకంగా వారిని పరలోకం చేర్చాలి, ఏదో రకంగా ప్రేమ చూపించో, ఏదో రకంగా గద్దించో, ఆదరణకర మాట చెప్పు, ప్రేమ కలిగిన మాట చెప్పు, సరిచేసో వారిని పరలోకం చేర్చాలని మరి ఆ దైవజనుడు ప్రయాసని మనం ఏం చేయకూడదు. చూడు సాయంత్రం 4 అయితే చూడు నేను ప్రార్థనదా ఫోన్ వచ్చేద్ది, అది మన రేంజ్ అది అని అనుకోకు. నీ తండ్రి నీకు ఫోన్ చేస్తే నువ్వు కనబడకపోతే, ఎక్కడికైనా వెళ్ళిపోతే, సాయంత్రం ఇంటికి రాకపోతే ఫోన్ చేస్తే తల్లిదండ్రులను ఏడిపిస్తున్నట్ట. తల్లిదండ్రులకు బాధ్యత, అది బాధ్యత కలిగి ఫోన్ చేస్తున్నాడు, మందిరం రాకపోతే బాధ్యత కలిగి, అంతే తప్ప నేను వెళ్ళకపోతే ఏమవుదో, వెళ్ళకపోతే కుదరదో, నేను వేసి కానుకేయకపోతే ఏమీ జరగదు, అక్కడ నేను ఇచ్చి దశభాగం అయిపోతే ఏం జరగదో, చూడో మా ఇంటి చుట్టూ తిరుగుతాడు. అసలు మీరు ఎవరో నా కోసం అలాంటి సాక్ష్యం మీరు చెప్పలేరండి. ఎప్పుడైనా 1-2 తారీఖులో మీ ఇంటి చుట్టూ తిరిగానా చెప్పండి? కానుకలు ఇచ్చేటట్టుగా అర్థం వచ్చేటట్టుగా వర్తమానాలు చెప్పానా? గట్టిగా చెప్పండి. ఇవ్వకపోతే దశభాగం అయిపోతే డైరెక్ట్గా నేను అడిగానా దశభాగం ఇవ్వలేదని చెప్పండి. ఆ టైంలోనే ఫోన్ చేసి, సిస్టర్ మీరు సంఘంలో చాలా ప్రాముఖ్యం అండి, 1వ తారీఖు 2వ తారీఖు వచ్చింది కదా, ఏంటి సిస్టర్ ఇంకేం టింగ్ అనలేదు ఏంటండి అకౌంట్లో అన్నానా? అలా చేస్తున్న వారు ఉన్నారో లేదో మనకు తెలియదు, ఎవరిని విమర్శించడానికి మనం అర్హులం కాదు. కానీ దేవుని బిడ్డలారా నా వైపు చూడండి, దైవజనుడు నీ కొరకు ప్రయాసపడుతుంటే తోటి వారు ఎవరైనా ప్రేమ చూపిస్తే ప్రేమను ఏం చేయకూడదు, లోకుగా తీసుకోవద్దు. ప్రైజ్ లార్డ్. ఆ ప్రేమను గమనించండి. తండ్రి ప్రేమ ఏంటి మీకు అర్థం అవ్వాలి. నేను ఒక మాట చెప్పనండి, ఎప్పుడు చెప్తున్నా ప్రారంభం నుంచి, మీరు మనసు కలిపితే చాలండి. నిలబెడుతున్న దైవజనుడు అన్నా మేమున్నాం, వెనకాల మేమున్నాం, పాస్టర్ గారు మేమున్నాం, మనందరం కలిసి పనిచేద్దాం అనే మాట మీ నోట్లో వచ్చిన రోజు అనేక మందిని మనం ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. మీరు బలహీనం కాదన్నా, మీ ఆరోగ్యం క్షీణించట్లేదన్నా, మీరేమి ఇదైపోవట్లేదన్నా, మేమున్నామన్నా వెనకాల, మనందరం కలిసి పనిచేద్దాం అనే మాట మీలో వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని రాజ్యం కట్టుబడితే ఇది నాది పరిచర్య అని చేసే, నేను దేవుని బిడ్డలారా నేను నమ్ముతున్నాను, మా చర్చిలో నేను పరిచర్య చేసినప్పుడు నాది అన్నట్టుగానే చేసేవాడిని. అంటే ఇది ఎవరిదో పాస్టర్ గారు అన్నట్టుగా చేసేవాడిని కాదు. మీకేమనిపించాలి చెప్పండి? మొన్న ఉదయకాలం అనుకుంటే పాట పెట్టారు, తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. హల్లెలూయా. తండ్రి ఇంట్లో నీకేముంటుంది? నీ ఇంట్లో, నీ కన్న తండ్రి ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఉండొచ్చు ఇక్కడ. గట్టిగా చెప్పండి. నీ తండ్రికి నీ బాధ అలా చెప్పుకుని అలా చెప్పుకోవచ్చు ఇక్కడ. బాధపడాల్సిన అవసరం లేదు. టైం అడగండి, అవసరమైతే ఒకవేళ నేను తిరుగుతున్నాను బిజీగా మెసేజ్ పెట్టండి, అన్నా నా పరిస్థితి ఇది, అక్క నా పరిస్థితి, ఓపెన్ అవ్వండి. అలా కూరుకుపోయి ఉండిపోవద్దు, అక్కడే ఉండిపోవద్దు. నీ పరిస్థితి చెప్పుకో. ఖచ్చితంగా పరమ తండ్రి దగ్గర నుంచి మనందరికీ పరిష్కారం వస్తుంది, పరిష్కారం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చూసుకుందాం దేవుని బిడ్డలారా. చూడండి, ఎఫెసీ 4:13 నుండి 15 వరకు చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమేకి మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా. ఒకసారి చూడండి, చాలా విషయాలు ఒక ప్యాసేజ్ లాగా పైనుండి 13 నుంచి ఇక్కడ వరకు చాలా శ్రేష్టమైన విషయాలు మనకు తెలియజేసు. వినండి, సంఘము క్షేమాభివృద్ధిని పొందడానికి అనండి కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కాపర్లుగాను, సువార్తికులుగాను, ఉపదేశం 5-fold మినిస్ట్రీ అంటారండి అనండి.
5-fold మినిస్ట్రీ, 5 రకముల పరిచర్య కదా. ఇప్పుడు ఆ స్థితిలో అలా నియమించబడిన తర్వాత ఉపదేశకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు కదండి. ఇంతమంది ఉన్నప్పుడు మనం నడవాల్సిన విధానం ఎలా ఉంది అంటే వీళ్ళందరి చేత మనం గద్దించబడాలి, అందరి చేత సరిచేయబడాలి. స్వార్థికుడు వచ్చి స్వార్థ చెప్తాడు, ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్తాడు, ఉపదేశకుడు వచ్చి దిద్దుతాడు, క్రమపరుస్తాడు, అపోస్తులుడు వచ్చి మనలో భారాన్ని పోస్తాడు, లోతైన ఉపదేశాలు చెప్తాడు. అర్థమవుతుందండి? ఇలాగా ప్రవక్త వచ్చి ఒక ప్రొఫెటికల్ వర్డ్ మనకి తెలియజేస్తారు. ఈ విషయాలన్నీ కూడా వీటన్నిటి చేతనంట మనం కట్టబడి ఈ ఉపదేశాలన్నీ కూడా మనం విని అవన్నీ కూడా వాటిని అనుసరించి నడవాలంట. ఎలా నడవాలో కింద చెప్పాడు. ఏమన్నాడు? అందువలన మనం ఇక మీదట పిల్లలమై పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను. తప్పు మార్గం లాగి కుయుక్తులు ఉంటాయండి, తెలుసా మీకు? తప్పు మార్గంలా కుయుత్తులు ఉంటాయి. నువ్వు వెళ్తున్నావా ప్రార్థనకి, అక్కడ ఏముండదా, ఏం జరగదా, మేము చాలా కాలం ఉన్నాం, ఇటు వచ్చేయి దా, ఇటు వచ్చి చూడు, సార్ ఇటు చూడు, ఇక్కడ చాలా జరిగిపోతున్నాయి. అబ్షాలోం మినిస్ట్రీస్. ఎందుకు అబ్షాలోం మినిస్ట్రీస్ అన్నానంటే దావీదు దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అబ్షాలోం ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఏమీ జరగట్లేదని తన వైపు తిప్పేసుకున్నాడంటే. విషయం చెప్పమంటారా? తన వైపు తిప్పేసుకుని అసూయ చేత, వంచన చేత, కుయుత్తు చేత కొంతమందిని పోగు చేసుకున్నాడు. అసలు రాజ్యాన్ని ఆలడానికి అబ్షాలోం ఉన్నాడా? చెప్పండి. కుయుత్తు చేత, వంచన చేత, ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి మాయలు చేసి జనాన్ని పోగు చేసాం అనుకోండి, ఈ గ్రౌండ్లు సరిపోవండి మనకి. సాక్ష్య జీవితమే ఉండదు అప్పుడు. మీలో ఎవరైనా చెప్పొచ్చు, కుయుత్తు చేత ఏదేదో చేసి, ధనం ఆశించి ఏదేదో చేసి మీకు ఏదో చేసేస్తాం, లేదా అది ఇస్తాం, స్థలాలు ఇస్తాం, రేషన్ ఇస్తాం, అది ఇస్తాం అని మిమ్మల్ని అందరినీ పోగు చేసామా? చెప్పండి. మీ అంతట మీరే సిలువ సువార్తను, మహిమగల సువార్తను విని ఉపదేశంలోకి ఏమయ్యారంటే వచ్చారు దేవుని బిడ్డలారా. సత్యమైన మార్గం ఏంటో మీకు తెలిసిందే. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంటే కిందకి చదవండి. ఇంకా గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. చూడండి, గాలికి కొట్టుకుపోనట్లుగా కల్పింపబడిన ఉపదేశాలు ఉంటాయండి. ఏ ఉపదేశాలండి? అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఉపదేశం కాదు, గుర్తుపెట్టుకోండి. కల్పితమైన ఉపదేశం. ఎటు గాలేస్తే అటు చెదిరిపోయే బోధలకి, ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోయే ఉపదేశాలకి, కొట్టుకుపోయే ఉపదేశాలకు మనం వెళ్ళిపోకూడదండి. మన బిడ్డ ఒక పాస్టర్ గారు వచ్చి, అమ్మా మీకోసం ప్రార్థన చేస్తాను రా అమ్మా, దేవుడు నాకు చెప్పాడంటే మాకు అవసరం వద్దు, మా కోసం ఏడ్చే తండ్రి ఉన్నాడు, నీకు చాలా విషయాలు చెప్తామమ్మా, అవసరం వద్దు, మాకు ఒక పాస్టర్ గారు ఉన్నారు, వెళ్ళిపోండి ఉందంట. అది అలా ఉండాలి. ఒకసారి చేయండి, ఎప్పటి నుంచో చేస్తున్నా, మా డబ్బులు రావట్లేదు, మా సమస్యలు తీరట్లేదు, ఖర్చులు పెట్టండి. అప్పుడు దాకా సగం దరిద్రం ఉంది, మనోడు చేశాక ఇంకా పూర్తి అయిపోద్ది, దరిద్రం సంపూర్ణం అయిపోతుంది. బాధపడద్దు. ఎవరు పడితే వాళ్ళతో వచ్చి నెత్తి మీద చేతులు పెట్టించుకోవద్దు, ఎవరు పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోవద్దు, ఎటు పడితే అటు కొట్టుకుపోవద్దు, ఎటు పడితే. సార్వత్రిక సంఘం, ప్రతి సంఘం మనదే, ప్రతి సంఘం వరకు ప్రయాసపడుతున్నాం, ప్రతి ఒక్కరి కొరకు మనం కన్నీరు కాలుస్తున్నాం, ప్రతి ఒక్కరి కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ ఏది పడుతుంది గాలికి చెదిరిపోయే ఉపదేశాలు కాదు, అపోస్తుల బోధ, ఆదిమ సంఘం యొక్క సమర్పణ, అందులో నువ్వు కట్టబడాలి. అందుకే నువ్వు పిలువబడిన పిలుపుకి తగినట్టుగా నువ్వేం చేయాలంట? మీ అందరికీ కాలింగ్ ఉందండి. ఎక్కడి నుంచి పిలిచాడో తెలుసా? చీకట్లో నుండి. ఎక్కడికి పిలిచాడో తెలుసా? ఆశ్చర్యమైన వెలుగులోకి. ఎందుకు పిలిచాడో తెలుసా? తన గుణాతిశయము ప్రచురము నిమిత్తం. అది మీ కాలింగ్. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు దేవుని పట్ల. కిందకి చదువుతారు. ఇంకా అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా. ఎలా ఉండకూడదంటండి? అంటే నిలకడలేని వారిగా మనం ఏం చేయకూడదు? ఉండకూడదు. దేవుని మహాకృప. మీలో చాలామంది ఎటు పడితే అటు వెళ్ళిపోరు, ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోరు, ఏ బోధ పడితే ఆ బోధ వినరు, ఎటు పడితే అటు చెదిరిపోరు, ఒక ఖచ్చితమైన బోధ కోసం నిలబడతారు. ఇంకొక మాట చెప్పనా, ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నా కూడా ఆ బోధ ఏంటో నడిపింపేంటి 10 నిమిషాలు మీకు అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అది నీకు అర్థం అవ్వలేదంటే ఇంక దేవుడు ఏంటో ఉపదేశం ఏంటి నీకేమవ్వలేదు. హల్లెలూయా. చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఎలా, ఎన్ని విషయాలు ఎదగాలండి? ప్రేమ కలిగి అనండి.
సత్యము చెప్పడానికి అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. చెప్పేది ట్రూత్ అయి ఉండాలి, సత్యమై ఉండాలి. సత్యం చెప్పాలి. బుడబుక్కల మాటలు, సుత్తుకౌరులు కాదు. నేను ఇంకో మాట చెప్తాను, నా సువార్త చెప్పకండి. అర్థమవుతుందా? దేవుని సువార్త చెప్పండి. మా పాస్టర్ గారు ప్రాజ్ఞత అలాగే మంచిదే. దేవుడి కోసం 10 మాటలు చెప్పండి. పాస్టర్ గారి కోసం ఒక మాట చెప్పినా తప్పు కాదు అప్పుడు. ఎందుకంటే సోమరోన్లో ఉన్న ప్రవక్తల దగ్గర ఉండాలని, నా యజమానుడు ఉండాలని నేను కోరుకున్నానని పాస్టర్ గారు అడ్రస్ చెప్పింది కాబట్టి పర్వాలేదు. దేవుడి కోసం ఎక్కువ చెప్పండి. దేవుడు ఏ కార్యాలు చేస్తున్నాడో చూడండి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, దేవుడు ఎలా సంచారం చేస్తున్నాడో చూడండి, దేవుడు ఎలా స్పందిస్తున్నాడో చూడండి. దేవుడి కోసం చెప్పండి. మరి దైవజనులు కూడా ప్రార్థన చేస్తాను, ఈ కార్యం జరుగుతున్నప్పుడు చెప్పండి. ముందు ఎవరు సువార్త చెప్పాలి? దానికంటే ఇంక సువార్త ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. చదవండి కిందకి. ఇంకా ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. ఒక కీలు అతుక్కుంటుంటే అందులోకి బలం వస్తుందండి. మన శరీరం ఈ పాటలు ఇప్పుడు చేతులకు జీవం ఎక్కడి నుంచి వస్తుంది? బాడీలోంచి. మీరు కూడా అలా అతుక్కుపోవాలంటండి. పెద్దగా చర్చి దగ్గరే ఉంటారండి బాబు వాళ్ళు. మరి నీకు ఎప్పుడైనా సినిమాల దగ్గర కనపడాలని ఆశపడుతున్నావు ఏంటి? వాళ్ళు ఒకవేళ ఉంటాయండి పోయేకాలపు ఆలోచనలు. ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా ఆలోచనలు పోవండి. అప్పుడప్పుడు పరిశుద్ధమైన విశ్వాసులు బార్ షాప్ దగ్గర, కొట్లాట్ల దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర, సినిమా థియేటర్ దగ్గర కనబడాలి నీకు. అలాంటి ఆశ ఏమైనా ఉందా? మాట్లాడట్లేదు భక్తులు. దొంగతనం చేశారంటే 4 దొంగలు, అందులో ఒక ఫోటో, మన చర్చిలో ఫోటో కనపడాలా ఏంటి? పదాక చచ్చినారు. మరి ఎక్కడ ఉండమంటావు? 2 అడ్రస్లు ఉండాలి ప్రతి ఒక్కరికి. ఒకటి నీ ఇల్లు, రెండోది ఏమై ఉండాలి? అది నీ బంధువులు గౌరవించొద్దు, ప్రేమించొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అని అంటలేదు. మాట్లాడు, స్నేహం చేయి, మాట్లాడు, వారిని ప్రేమించు. రక్త సంబంధం ముఖాన్ని తిప్పుకోవద్దు. ఎందుకు మాట్లాడాలి, ఎందుకు ప్రేమించాలంటే వాళ్ళని కూడా ఏదో ఒక రోజు ఈ రూట్లోకి నువ్వు తీసుకురావాలి. అందుకు నువ్వు ప్రేమ చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. అతకబడ్డారా? కొన్ని ఎముకలు అతకబడ్డావు. అతకబడిన దాంట్లోకి ఏం వెళ్ళదు. అందరూ ఆరాధన చేస్తున్నారు అనుకోండి, మనోడు గోర్లు గిల్లుకుంటుంటాడు. అందరూ అభిషేకం పొందుతూ ఉంటుంటే నిద్రపోతుంటారు. అతకబడలేదు వీళ్ళ. జీవం వెళ్తూ ఉండాలి అందులోకి. కొమ్మ నరికేసి పక్కన పెట్టండి. కొమ్మ నరికేసి పక్కన పెడితే ఎన్ని రోజులు బ్రతుకుతుంది? అది జీవం వెళ్దాం. అందులోకి వెళ్ళాల్సిన జీవం వెళ్దాం. కొమ్మతో చెట్టుతో అంటుకట్టుకుబడి ఉంటే వెళ్ళాల్సిన జీవం అంతా వెళ్తాడే. నువ్వు సంఘంతో అంటుకట్టుబడి ఉంటే, దైవజనుడితో అంటుకట్టుబడి ఉంటే, దేవునితో అంటుకట్టుబడి ఉంటే, ద్రాక్షావళితో అంటుకట్టుబడి ఉంటే రావాల్సిన పోత వస్తుంది, రావాల్సిన ఫలింపు వస్తుంది, రావాల్సిన ఎదుగుదల వస్తుంది. ఫలిస్తానే ఉంటావు. సహవాసం నుంచి వేరైపో, పక్కకి వెళ్ళు, వేరుగా ఉండు. నేను సహవాసం ఉండనాను, ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు అంటే డల్ అయిపోతావు. ఒకటి దేవునితో నీకు సంబంధం వ్యక్తిగతంగా ఉండాలి. 2 దైవజనుతో సంబంధం, 3 సంఘంతో సంబంధం కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫీడింగ్ మదర్. సంఘానికి, దేవుని బిడ్డలారా, సంఘానికి దైవజనుడుకున్న సంబంధం ఏంటో తెలుసా? పాలిస్తున్న తల్లికి బిడ్డకి ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధం ఉందో దేవుని బిడ్డలారా. దాన్ని కొనసాగిస్తున్నావా, గ్రహిస్తున్నావా, అర్థం చేసుకుంటున్నావా? అదేమైనా నీకు అర్థమైందా? అది అర్థమైతే ఎప్పుడు మనం దేవుని సంధిని విడిచిపెట్టడం, అది అర్థమైతే ఎప్పుడు సహవాసాన్ని విడిచిపెట్టడం. చాలాసార్లు మనలో వాక్యం అనేకులు ఎందుకు పనిచేయట్లేదు తెలుసండి? మీరు చదవాల్సింది హెబ్రీ 4:2లో వీరు వారికి ప్రకటించబడినట్టు మీకు వాక్యం ప్రకటించబడింది. వినిన వారితో వీరు కలిసి లేనందున వీరికి వాక్యం ఏమైపోయిందని తెలుసండి? ఆ ఒక్క మాట చదవమ్మా. వారికి ప్రకటింపబడినట్లు హెబ్రీ 4:2 అదే మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఎలా లేరంటండి? వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఏమైపోయిందంటండి? వాక్యం ఏమవ్వాలి అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఏమవ్వాలి? మనలో ప్రయోజనకరంగా మార్చబడాలి. వాక్యం ప్రయోజనకరంగా మార్చబడాలి. నిష్ప్రయోజనం అవ్వకూడదు. ఎప్పుడు నిష్ప్రయోజనం అవుతుంది?
తోటివారితో నువ్వు కలిసి లేనప్పుడు. అంటే ఆత్మ సంబంధమైన బంధం, తోటివారితో కలిసి ఉండే బంధం, సహవాసంతో కలిసి ఉండే బంధం ఎంత ప్రాముఖ్యమండి? ఏమైనా అర్థమవుతుందా? ఎంత ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, మీలో లేటుగా వచ్చిన, మందిరానికి సరిగ్గా రాకపోయినా, సరిగ్గా నియమ కూటలు రాకపోయినా, దైవజనుడికి ప్రసవవేదన ఎక్కువ చేస్తావా? వాళ్ళు ఏమంటారో తెలుసండి, పురుడు పోస్తున్నప్పుడు డాక్టర్లు నర్సులు అంటారు, అమ్మ కొంచెం ఓర్చుకో, కొంచెం నొప్పులి అమ్మ, కొంచెం ఓర్చుకో నొప్పులి, డెలివరీ అయిపోద్ది, ఫ్రీ అయిపోతావు, కొంచెం ఓర్చుకో అంటారు. కానీ విశ్వాసులు పాస్టర్ గారు ఏమంటారంటే, ఇంకా నొప్పులు పడు, ఇంకా నొప్పులు రావాలి అని అంట మంచిదా? ఆ నొప్పులు ఏమైనా తగ్గిస్తే మంచిదా? తగ్గించాలంటే క్రీస్తు స్వారూప్యం యందు ఏర్పడాలి. ఒకచాట అంటాడు, నేను మీ యందు దేవాశక్తి కలిగి ఉన్నాను. సర్పము క్రీస్తునందు మీకున్న సరళతను ఏ విధము చేతనైనను మీలోండి తీసేస్తుందేమో, పక్కకి నెట్టేస్తేమో అని నేను భయపడిపోతాను, నాకు భయం పట్టుకుంది అంటాడు. సరళత అంటేనంటండి స్పష్టత అంట. క్రీస్తు కొరకు మనకు అర్థమైంది, మీకు అర్థమైనంత వరకు ఎంతవరకు అర్థమైందో అందులోంచి మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళిపోద్దేమని నాకు భయముగా ఉంది అంటాడు. కాబట్టి ఎవరు టేక్ ఇట్ ఈజీగా మామూలుగా బ్రతకొద్దు, భయం కలిగి బ్రతుకుతాం. ప్రతి ఒక్కరు అర్థమవుతుందా? భారం కలిగి బ్రతుకుతాం. అయ్యా నాలో భారం పుట్టించు ప్రభువా. ఒక తండ్రికి కుమారుడికి కుమార్తెకి ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధం, పాలిచ్చే తల్లికి బిడ్డకి ఎలాంటి సంబంధం ఉంటుందో మా దైవజనుడికి మాకు అటువంటి సంబంధం కలిగి ఉండాలి. ఈ మాటలు మీకు నచ్చుతున్నాయా? ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ గద్దింపుకు మీరు ఇష్టపడుతున్నారా? లోబడుతున్నారా? మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.